shift the regions to every corner except ourselves. What walks with 3 legs up the hill and come down with 4 legs? Inspiration that is not outside, it is within. నీ లోపలే ఉంది, అది గుర్తుంచుకో. That spelling itself is telling that it is therein. You must love the study and you must read. మార్పు రావాలి, మార్పు కావాలి అంటే మార్పు రాదు. నిరంతరం కూడా శ్రమ పడాలనే విషయం లర్న్ లర్న్ లర్న్. నీ బాడీ కూడా నీకు నేర్పిస్తుంది. నువ్వు నేర్చుకోకపోతే నీకు లైఫ్ ని గడిపెట్ట, నువ్వు చచ్చిపోయినట్లు లెక్క. ఐ లవ్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ రైట్ నౌ. ఒక ఎలారం అనేటువంటిది నువ్వు పెట్టుకొని ఆ ఎలారం శబ్దాన్ని విని నువ్వు లేకపోతే నీకు ఏమి కంట్రోల్ ఉన్నట్లెక్క. Cinema is just an entertainment. Cricket is an entertainment. They are not life. గుర్తుంచుకో మై డియర్. Don't stay simply by clapping something here as a flap show of your life. నీ బ్రెయిన్ ఆన్ మోడ్ లో ఉండాలి, ఆఫ్ మోడ్ లో, స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉండకూడదు. యువర్ మొబైల్ ఆఫ్ లైఫ్ మస్ట్ బి ఎవర్ ఆన్. I came here not for a speech. I came here to reach. Very heartily happy evening to all the children who assembled here. Okay. Some is saying thanks, some is saying ఇలా చూస్తున్నారు, కొంతమంది అట్లా చూస్తున్నారు. ఏంట్రా ఇవాళ అందరికీ బంద్ హ్యాపీగా ఇంట్లోనే మంచి మూవీస్, ఇంట్లో సెల్ ఫోన్లు వదిలేసి మా టీచర్లకి పని లేదా, మాకు పని లేదా, మా స్కూల్కి కూడా ఎవరైనా బందివాడు వచ్చి పంపించేస్తే బాగుండు కదా. చాలామంది ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు లోపల. Anyway, happy evening all of you. Hope happy evening from all of your mouths. మీ అందరి యొక్క లిప్స్లోంచి హ్యాపీ ఈవినింగ్ అనే పదం గట్టి రావాలి ఒకసారి. ఒక్కసారి గట్టిగా. ఓన్లీ గర్ల్స్ మాత్రమే చెప్పలు కొట్టండి. ఓన్లీ గర్ల్స్. థ్యాంక్ యూ. బాయ్స్, ఓ వావ్. ఓకే అబ్బాయిలు. సో నైస్. ఇక్కడ బాయ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, బట్ గర్ల్స్ ఆర్ సో బ్యూటిఫుల్, రైట్? నన్ను ఇంట్రడ్యూస్ చేయడంలో కొన్ని థింగ్స్ని ద ఇంట్రడ్యూసర్స్ హ్యావ్ ఫర్గాటన్. అన్నీ చెప్పారు, ఏవేవో బ్లా 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 చాలా చెప్పారు కదా నా కోసం. డోంట్ టేక్ ఇట్. అవేవి కరెక్ట్ కాదు, అవన్నీ మీకు అక్కర్లా. యు వాంట్ one single information about me, that myself is declaring that I'm a true human being. నేను ఒక నిజమైన మనిషిని. I'm a true human being. Thank you darlings. Thank you very much. Once upon a time it was a dream for Bharadwaj to study in the lap of Saint Joseph. But after 30 years, I entered this campus. In the class 5th or 6th, I have wished to join this school, but there are certain reasons why I could not. మీ ముందు మాట్లాడేటండి భరద్వాజ్ అని నేను బై ప్రొఫెషన్ అరసవిల్లి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇదేదో లాసా ఫౌండేషన్ ఫౌండర్ అట, చాలా స్పీచ్ ఇచ్చారట. అయితే సో వాట్, నాకేంటి మీకేంటి అసలు? వీటన్నిటికంటే ముఖ్యం, ఐ ఆమ్ 100% blind. I am 100% visionless, but I am
100% confident. I'm 100% confident. So before I start this talk, నా కళ్ళు మిమ్మల్ని చూడలేకపోవచ్చు కానీ మీ కళ్ళు నన్నే చూడాలి. పాయింట్ 1. Are you ready for that rule? No sir. Say yes or no. Yes, 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 that's all. Yes. No sir, పప్పుచార్, ఉలవచార్. మీ అందరు బాగా సాగదీస్తారు కదా సార్. నో 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 నో, నేను ఒక సార్గా అయితే రాలేదు. దిస్ ఈజ్ ద విష్ అండ్ విల్ ఆఫ్ ద లార్డ్. This is the desire and design of the God. This is the very blessed and bliss of that Christ. Or మీరు ఏ దేవుడు పెట్టుకుంటారో ఆ అద్భుతమైనటువంటి దేవుడు ఇవాళ ఇక్కడ నన్ను నిల్చొని మీతో కొన్ని మాటల్ని మాట్లాడమంటే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఐ కేమ్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ బిఫోర్ యూ. కాబట్టి డోంట్ కాల్ మీ సార్, లెట్ మీ కాల్ మీ డాడ్, అన్ ఎటర్నల్ డాడ్. బికాస్ ఒకసారిగా మాట్లాడాలనుకుంటే మీకు చాలామంది లెక్చరర్స్, మీకు చాలామంది టీచర్స్, చాలామంది అవైలబుల్ ఎల్డర్స్ ఆర్ దేర్. బట్ వై మీ? ఒక ఏమీ కళ్ళు కనిపించిన వ్యక్తిని తెచ్చుకొని నిల్చోబెట్టి భగవంతుని ఏం మాట్లాడింపజేస్తున్నాడు? వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్? ఇట్ ఈస్ ఈవెన్ నాట్ నోన్ టు మీ. బట్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ ఎటర్నల్ ఫాదర్. ఎందుకంటే ఎప్పుడైతే మనం బంధాన్ని ఫస్ట్ ఒప్పుకుంటామో ఆ తర్వాత మనం ఆ నోటి వెంబడి వచ్చే ప్రతి మాట మన గుండెలోకి వెళ్తుంది. సో ఐ లవ్ మై ఆల్ సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్. యు ఆర్ మై beloved daughters and sons. థ్యాంక్ యూ. చాలామంది నేను ఎప్పుడైనా ఒక సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ విల్ టెల్ ఎనీ టైమ్ 3 fundamental rules. మీరైతే క్రాస్ టాక్ చేయరో, ఐ నో ద డిసిప్లిన్ ఆఫ్ సెయింట్ జోసెఫ్. పక్క వాళ్ళతో మీరు మాట్లాడరు. కిందన్న రాళ్ళు ఏరుకోవడం, కిందనేదో చిన్న చిన్న ఇసుక రేణువులతో ఆడుకోవడం, డోంట్ డూ దట్. 1, మీ కళ్ళు నన్నే. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నాతో మాట్లాడాలి. ఇవాళ నేనేదో మిమ్మల్ని స్పీచ్ ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలేదు. మీరు నేను కలిపి చర్చించడం వల్ల, మనందరం ఒక విషయం పట్ల అవగాహనతో మాట్లాడడం వల్ల మన జీవితంలో అస్తమయం లేని, సన్సెట్ లేని ఒక సన్ రైజ్ మన జీవితంలో జరుగుతున్న ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను. చాలామంది చప్పట్లు కొట్టట్లేదు, చేతులుండి చప్పట్లు కొట్టలేని వాళ్ళని హ్యాండిక్యాప్డ్ అంట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో 3 రూల్స్. దెర్ ఆర్ ఫండమెంటల్లీ హౌ మెనీ రూల్స్? అరే మనం మాట్లాడితే నాగావళి రేవులో ఉన్నటువంటి ఆ రివర్లో ఉన్నటువంటి ఇసుక పైకి లేవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ చైల్డ్, పవర్ ఆఫ్ ఎ స్టూడెంట్. గుర్తుంచుకోవాలి మనందరం కూడా. ఓకే, మీ కళ్ళు నన్నే చూడలేనప్పుడు, నా కళ్ళు మిమ్మల్ని చూడలేనప్పుడు మీ కళ్ళు నన్నే గట్టిగా. పాయింట్ 2, నీ క్రాస్ టాక్ వద్దు అండ్ కిందనేమి ఏరుకోవద్దు. ఒక్క 1 hour 30 minutes 90 minutes యు డెడికేట్ టు దిస్ టాక్. ఏది దేవుడు ఇతని ద్వారా చెప్పిస్తాడో అది నా కోసం అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వినగలరు. మిగతా వాళ్ళు మాత్రం కేవలం ఎంజాయ్ చేయగలరు. కావాల్సిన ఇక్కడ ఎంజాయ్ చేయడం కాదు, అబ్జార్ప్షన్. ఆ అబ్జార్బ్ చేయాలి మీ అందరు కూడా. మీకు స్పీచ్ ఇచ్చి ఓట్లు దండడానికో, రేటింగ్లు పెంచుకోవడానికో, లేక పేపర్కి ఎక్కడానికో, థ్యాంక్స్ కూడా ఐ డిడ్ నాట్ కమ్. ఐఎమ్ టెల్లింగ్ యూ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎ డివైన్ సర్వీస్. ఈ శ్రీకాకుళంలో పుట్టాము. మేము ముద్ర చెప్పాను నేను, రక్తం పంచుకొని మీరందరూ పుట్టినటువంటి బిడ్డలు నాకు కాకపోయినా మనందరం ఒక శ్రీకాకుళం అనే భూమిని పంచుకొని నా బిడ్డలుగా మీ అందరూ కాబట్టి మీరు కూడా యూర్ ఆల్ మై చిల్డ్రన్. ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ లవ్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో 3rd రూల్ అదే, ఎనీ గుడ్ గ్రేట్ థింగ్ మన 2 చేతులు చప్పట్లు చదవాలి. ఎందుకు తెలుసా? మీ హార్ట్ బీట్ అనేటువంటిది నా దాకా వినిపించదు కాబట్టి మీ హార్ట్లోకి ఈ మాట తీసుకున్నాం, మై డియర్ డాడ్ అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మాట నా హార్ట్కి చేరడానికి నీ 2 చేతులు తప్పనిసరిగా ఒక దగ్గర చేరి నీ హార్ట్లో ఉండేటువంటి సౌండ్ని ఇక్కడ రీసౌండ్ చేసి అద్భుతం ఏంటంటే వైబ్రేషన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం. కాబట్టి ప్లీజ్ రెస్పాండ్ ఫర్ ఈచ్ ఎవ్రీ వండర్ఫుల్ అండ్ మార్వలస్ స్టేట్మెంట్ విచ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ బై ద గాడ్ త్రూ మీ. థ్యాంక్ యూ.
Firstly, I would like to convey my greatest and deepest gratitude to our Reverend Maria, Sister Maria. చాలా మందికి పిల్లలు బాగుపడాలనేటువంటి దృక్పథం ఉంటుంది, కానీ పిల్లల్ని బాగు చేసేటువంటి క్రమంలో ఎంతమంది వాళ్ళ లైఫ్లో డెడికేట్ చేస్తున్నారు అనేటువంటిది ఆలోచించుకోవాలి. మై బిలవ్డ్ సార్ కృష్ణమోహన్ గారు, మీకు అందరికీ టీచరేనా? ఐఎమ్ సో మచ్ ప్రివిలేజ్డ్, blessed that when I am studying my class 9th and 10th, I was supposed to be his student who sat at his lotus feet and studied for my 10th exams. Remaining all the faculty, love you all. Dear students, life is a wonderful journey. May I have your answer please? Life is a గట్టిగా మాట్లాడాలి. గుడ్. లైఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్. వాట్ ఈస్ ద జర్నీ ఈజ్ ఆల్ అబౌట్? స్టడీయింగ్ క్లాస్ 6, 7th, 8th, 9th, 10th మాట్లాడాలి. ఈజ్ ఇట్ జర్నీ? నో. బట్ వై ఆర్ కమింగ్ ఫర్ దిస్ టు దిస్ స్కూల్? ఇఫ్ దట్ ఈస్ నాట్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జర్నీ, వై are we coming to this beautiful ambience, beautiful atmosphere? Do you know that how much you people are blessed? నాకు తెలిసి శ్రీకాకుళం మొత్తం మీద సెయింట్ జోసెఫ్ లాంటి వాతావరణం ఉన్నటువంటి పాఠశాల, స్కూల్, దెర్ ఈజ్ నో అదర్ స్కూల్ లైక్ దిస్. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పాఠశాల, స్కూల్, there is no school in this entire Srikakulam district. I am promising you. Thank you. కొంతమంది చప్పట్లు కొట్టకపోతున్నారు. మీకు ఒక లైఫ్ బాయ్ సబ్బు యాడ్ ఉంది కదా, బంటి నీ సబ్బు. చాలామంది మరి మీరు చప్పట్లు కొట్టలేకపోతుంటే మీ బ్రెయిన్ స్లోవా ఏంటి? మీలాంటి వాడే ఒకసారి స్టూడెంట్, వీఆర్ ఆల్ కాల్డ్ విచ్ నేషన్? మన ఏ నేషన్ రా? ఇండియన్స్. ఏంటిది? ఒకసారి మీకు చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. మీరు యూ మైట్ హ్యావ్ హర్డ్ ఆర్ నాట్, జాగ్రత్తగా వినండి. ఒక ఇండియన్ అండ్ మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫ్లైట్లో వెళ్తున్నారు. చాలా జాగ్రత్త వినాలి. ఫ్లైట్లో వెళ్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాజ్ వెరీ మచ్ బోర్డ్ అన్నమాట. ఏం తోచట్లే. ఆ పక్క ఇండియన్ టోకర్లు తీస్తున్నాడు, పెద్ద పెద్ద టోకర్లు. ఎలాంటి టోకర్లు అంటే ఆల్ ఫిక్షన్ డాగ్ అరిచినట్టుగా టోకర్లు తీస్తున్నాడు. లేపాడు, మ్యాన్ గెటప్ మై డియర్ ఇండియన్, ప్లీజ్. వాట్ సార్? ఇట్ ఈస్ సో మచ్ బోరింగ్. షల్ వి ప్లే ఏ గేమ్ హియర్ ఇన్ దిస్ ఫ్లైట్? వై నాట్? సార్, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ మీ? ఇండియన్ హ్యాడ్ ఆస్క్డ్. నాకేంటి సార్, నాకేంటి? అప్పుడు ఒక ఐన్స్టైన్ మంచి మాట అన్నాడు. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఇఫ్ యూ కెనాట్ సే ద ఆన్సర్, గివ్ మీ జస్ట్ 50 rupees. గివ్ మీ, అది అనుకున్న మాట్లాడలే, గివ్ మీ జస్ట్ 50 rupees. ఓ వెరీ గుడ్. యూ ఆస్క్ మీ క్వశ్చన్. ఇఫ్ ఐ కాంట్ ఆన్సర్ ద క్వశ్చన్, ఐ విల్ గివ్ యూ 5,000 rupees. ఓ వావ్. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను ఇండియన్, నువ్వు చెప్పగలిగితే 50 రూపాయలు, నువ్వు చెప్పలేకపోతే 50 రూపాయలు నాకు చాలు. నువ్వు నన్ను క్వశ్చన్ అడుగు, నేను చెప్పలేకపోతే ఎంత ఇస్తాను నీకు? 5,000. ఎంత ఇస్తాను? 5,000 ఇస్తాను. ఓకే, ఫస్ట్ లెట్ us start the game. Who will ask? Then Indian said, first your turn. ఫస్ట్. మనం ఎప్పుడు అంటాం కదా, పక్కవాడికి ఎప్పుడు ఛాన్స్ ఇచ్చేస్తాం అంటాం. ఇలాంటి వాటిల్లో ఛాన్స్ మనం విన్నింగ్లో తీసుకోం, కానీ ఎప్పుడైనా సరే దేన్నైనా తప్పించుకోవడానికి పక్కవాడికి ఛాన్స్ ఇచ్చేస్తాం అంటాం. See, we have the utmost shifting nature. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, భారతీయులకి తన యొక్క తప్పును ఒప్పుకోకుండా పక్కవాడి మీద నెట్టివేసేటువంటి ధోరణి ఎక్కడ మొదలైందో ఎవరైనా చెప్పగలరా? ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ ఫ్యాకల్టీ ఈవెన్, మన తప్పుని మన మీద కాకుండా పక్కవాడి మీద నెట్టివేసిన ధోరణి మన ఇండియాలో ఏ స్టేజ్లో మొదలవుతుంది చెప్పగలరా? ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్. ఏ స్టేజ్లో మొదలవుతుంది తెలుసా?
ఈ జోక్ చెప్పిన తర్వాత చెప్తాను, మీరు ఆలోచించండి లోపు. మనం ఇండియన్స్లో ఇది నా తప్పు కాదు సార్, నీకు మార్కులు మ్యాథ్స్లో ఎందుకు రాలేదురా సార్, మా టీచర్ సరిగ్గా చెప్పలేదు సార్. ట్రూలీ. అరే నీకు ఇంగ్లీష్ ఎందుకు బారాలేదురా, మై బిలాడ్ మేడం ఈజ్ నాట్ టీచింగ్ వెల్ సార్. అరే నన్ను లంచ్ ఏరా సరిగ్గా తినట్లేదంటే అమ్మ సరిగ్గా వండట్లేదు సార్. నిజం. వీ షిఫ్ట్ ద రీజన్స్ టు ఎవ్రీ కార్నర్ ఎక్సెప్ట్ అవర్ సెల్వ్స్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్లాస్ ఆఫ్ అవర్ కల్ట్. అది ఎందుకో ఎక్కడ మొదలైంది మీకు చెప్తా. సో మొదటి క్వశ్చన్ మీదే అంటే అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. డిన్ 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 అడిగాడు. వాట్ ఇస్ దట్ క్వశ్చన్? వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద స్టార్ సన్? ఏం అడిగాడు క్వశ్చను? భూమికి సూర్యుడికి దూరం ఎంత? ఏమిటి సార్, అలవైకుంఠపురం సినిమాకి రిలీజింగ్ డేట్కి ఇవాళకి ఎన్నాళ్ళు తేడా అంటే మేము చెప్పగలేమో, కానీ మీరు భూమికిను సూర్యుడికి తేడా అట్లా ఎట్లా సార్? మీరు ఇంకోటి ఏమైనా అడగండి, సామాజ వర్గం ఏమైనా అడగండి, మొత్తం పాఠంతా వచ్చేసి మాకు వచ్చు, కానీ వీ డోంట్ నో ద ఫార్ములే ఇన్ ద మ్యాథ్స్. సి ఐఎమ్ నాట్ కిడ్డింగ్, ఇట్ ఈస్ ద ట్రూత్. సో జాగ్రత్తగా వినండి. అప్పుడు అన్నాడు వెంటనే ఇండియన్ జేబులోంచి ఎంత తీసాడు? 50 రూపీస్. ఎంత తీసాడు? ఐ డోంట్ నో. ఏమన్నాడు? ఇచ్చేసాడు. ఓకే. దెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆస్క్డ్ ఇండియన్, నౌ ఇట్స్ టర్న్, ఇట్స్ ఆఫ్ యువర్ టర్న్. ఓకే. అప్పుడు ఇండియన్ అడుగుతున్నాడు, వాట్ వాక్స్ విత్ 3 legs అప్ ద హిల్ అండ్ కమ్ డౌన్ విత్ 4 legs? ఒక కొండ 3 కాళ్ళతో ఎక్కేది, దిగేటప్పుడు 4 కాళ్ళతో దిగేటువంటిది ఏది? అబ్బా, ఇండియన్ అడిగాడు రా. ఏమడిగాడు? 3 కాళ్ళతో ఎక్కుతుంది, 4 కాళ్ళతో ఎక్కుతుంది ఏంటి అని అడిగాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బుర్ర పిచ్చేసుకున్నాడు, గోక్కున్నాడు, ల్యాపీ తీసాడు, చూశాడు, ఫోన్ చేశాడు, అందరిని అడిగాడు. ఇంకా ఇండియన్ ఆప్షన్ ఇచ్చాడు, నీకు నచ్చిన వాళ్ళని అడిగి కూడా నువ్వు చెప్పచ్చు, నీకు నచ్చిన వాళ్ళని అడిగి కూడా నువ్వు చెప్పచ్చు. ఓకే, డన్. చాలా ట్రై చేశాడు. ఎవరు? సో సారీ ఆఫ్టర్ 1 hour ఐఎమ్ సారీ మై డియర్ ఇండియన్, ఐఎమ్ వెరీ మచ్ సారీ, నాకు తెలియట్లేదు ఆన్సర్ అని. కానీ 1 2 3 4 5 6 7 8 9 10 500 రూపీస్ నోట్స్ ఎవరికి ఇచ్చాడు? ఇండియన్కి ఇచ్చాడు. 5,000 కదా ప్రామిస్ చేశాడు. అవి తీసుకున్నాడు చక్కగా, ఇండియన్ జేబులో పెట్టుకొని హాయిగా మళ్ళీ కళ్ళు మూసుకొని ఏ ఆన్సర్ చేయలే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మండిపోయింది. What is this rubbish fellow? He had asked me a question, but he did not answer it. Hey, come on, man, get up. Again, you're talking this now. No. Tell me that walks. ఏ చెప్పు నాకు, 3 కాళ్ళతో కొండ మీదకి ఎక్కేది, 4 కాళ్ళతో కింద దిగేది ఏది అంటే జేబులోంచి 50 రూపాయల నోట్ తీసాడు. వాడిచ్చింది, ఐ డోంట్ నో. Again, he asked that question and he gave the 50 rupee note to him. That is the power of our Indians. That is the intelligence of Indians. Truly, my dear boss, truly, my dear students, my dear lovers, my dear darlings, వినండి. నేను చెప్పాను, మనకి ఫాల్ట్ని షిఫ్ట్ చేసి పక్కవాడి మీదకి ఫాల్ట్స్ తోసే గుణం ఎక్కడ మొదలైందో చెప్పమంటారు. చెప్తే ఆగకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు చప్పలు కొడతారు. చిన్న పిల్లవాడు, చిన్న పాప అప్పుడే అడుగులో అడుగు వేసుకుంటూ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు పడిపోతే, దబ్బమని పడిపోతే, బోరుమని కెవ్వు కేకమని ఏడిస్తే అప్పుడు అమ్మో నాన్నో తాతో అమ్మమ్మో నాన్నమ్మ వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని ఏం చేస్తారా? ఏం చేస్తారు? దెబ్బ తగిలిందమ్మా, అయ్యో బిడ్డ దెబ్బ తగిలిందా, మా పాప దెబ్బ తగిలిందా అన్నా అని కొడతారు. ఒకదాన్ని దేన్ని కొడతారా? భూమిని కొడతారు. దేన్ని కొడతారు? అరే నడవడం ఎవరు తప్పుడురా? బేబీ తప్ప భూమి తప్ప? చెప్పాలి, ఎవరు తప్పుది? బేబీ తప్పు అయినప్పుడు, నడవలేనప్పుడు అన్నా అని భూమిని కొడుతున్నావంటే మన తాత మనకి అప్పటి నుంచి నేర్పిస్తున్నాడు, ఒరే పెద్ద అయిన తర్వాత కూడా నీది ఏ తప్పు అయినా నీది కదా పక్కవాడి మీద తోసిరా. కాబట్టి మన తప్పుని మనం తప్పుడుతో నేర్చుకుంటున్నాం. సో మై డియర్ డార్లింగ్స్, మనం ఫాల్ట్స్ని షిఫ్ట్ చేయడం
ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడో నేర్చుకుంటున్నాం. ఎప్పుడో. నువ్వు నేను నడిచేటప్పుడే అన్నా నేల కొడతాను. ఆహా, అప్పుడు ఆ బిడ్డకి సైకాలజీలో అది ఉంది, సబ్ కాన్షియస్లో. ఓకే, నేను ఏం చేసినా, ఏ తప్పు చేసినా, మ్యాథ్స్లో మార్కు రాకపోయినా, ఫిజిక్స్లో రాకపోయినా, హిందీలో రాకపోయినా, తెలుగులో రాకపోయినా ఏం పర్వాలే. దెర్ ఆర్ మెనీ బక్రాస్. There are many bakras where we can shift our faults. That is our fundamental problem of our attitude. అది మనలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మనందరం ఆకార మానవులుగా ఉన్నాం కానీ ఆచరణ చేసే మానవులేం. ఐ రిపీట్, జాగ్రత్తగా 2 చెవులు కూడా నెక్కబడుచుకొని జాగ్రత్తగా మీ బ్రెయిన్లో సబ్ కాన్షియస్లో తీసుకెళ్ళే వరకు కూడా మీరు ఉన్నది వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బై షేప్ బట్ నాట్ బై నేచర్. చాలామంది, నేను ఇక్కడ అందరినీ అనటం లేదు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బై షేప్. లెట్ us నాట్ బీ జస్ట్ షేప్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, లెట్ us బీ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ బై అవర్ నేచర్. కొంతమంది చప్పట్లు కొట్టలేరా? థ్యాంక్ యూ. చెప్పాం కదా, పాపం వాళ్ళు చేతులు ఉన్నటువంటి వికలాంగులు 2 చేతులు ఎత్తి కొట్టలేరు. పాపం చేతులు నొప్పులు, ఏం చేయమంటారు? అదే సరిలేరు నీకు ఇవ్వడం అంటేనే విజల్స్. కమాన్ మహేష్, ట్రూ. జాగ్రత్తగా వినండి. లైఫ్ ఈజ్ హైలీ వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్ లైఫ్ అవుతుంది మీకు తెలుసా? ఎంత వాల్యుబుల్ లైఫ్ తెలుసా? ఆ లైఫ్ని మనం ఎట్లా డీల్ చేస్తున్నామో తెలుసా? ఆ లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తున్నామో మనం తెలుసా? తల్లి తండ్రి, ఆర్ బిలావ్డ్ మదర్ అండ్ ఫాదర్ ఎంత అద్భుతమైన జీవితాన్ని మనం ప్రసాదించో తెలుసా? మనం వాళ్ళు ఇచ్చేటువంటి సెల్ ఫోన్ని, కంప్యూటర్ని, ల్యాప్టాప్ని, ట్యాబ్ని, టీవీని, వాళ్ళు చూపించే సినిమాని, కొత్త బట్టని చూసుకొని మనం మురిసిపోతున్నాం. అంతకు మించి అద్భుతమైన జన్మనిచ్చారు. దాన్ని మనం వీఆర్ ఫర్గెటింగ్ దట్ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. When I just spoke to your beloved sister మరియా, ఆమెతో మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పా, ఈ ప్రపంచంలో మోటివేషన్ అనేది లేదు. మోటివేట్ ఎవడు చేయలేడు. కావాల్సింది ఇన్స్పిరేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సో ఎంత అద్భుతమైన జీవితం అనేటువంటి దాన్ని ఒక చిన్న మెడిటేషన్ రూపంలో వి విల్ అనలైజ్ దట్. మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. థ్రిల్ అంటే ఇప్పటిదాకా ఏదైతే ఒకడు మన లోపల ఒకటి పడుకుంటున్నాడో, ఎవరైతే ఒకరు పడుకున్నారో మన లోపల రా. ఇట్ ఈస్ ట్రూత్. ఐ విల్ షో యూ. టుడే లెట్ us awaken. లెట్ us మేల్కొల్పుదాం ఆ లోపల పడుకున్న వాళ్ళని. సో ఎ లిటిల్ మెడిటేషన్. ఎట్లా తెలుసా? స్ట్రైట్గా కూర్చోవాలి. ఇట్స్ నాట్ ఎ మెడిటేషన్ ఆఫ్ ఎనీ కైండ్. ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇమాజినేషన్ పార్ట్. This is not regarding any religious. It is psychological. Straight కూర్చోవాలి. Spine must be like straight, not as umbrella. ఇలా కాదు, ముసలోళ్ళ కాదు, స్ట్రైట్. ఇలా పెట్టాలి చేతులు ఆన్ యువర్ థైస్ లైక్ దిస్. లైక్ నేను 2 సార్లు ఒక చేతిలో అనలే కదా, నేను పడిపోతుంది మైక్ కిందకి. హప్. ఆల్ ఆఫ్ యూ జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కూల్లీ, కామ్లీ. ఒక్కసారి ఆలోచన చేయండి అందరు కూడా. We came out of the womb of a mother. Oh wow, what a beautiful mother. ఎంత అందమరా అమ్మ, మదర్, మమ్మీ. ఈ ప్రపంచంలో వెలకట్టలేని, రీప్లేస్మెంట్ లేని ఒక వండర్ఫుల్ గిఫ్ట్. ఆనందంగా 9 నెలలు మనని బొజ్జలో మోసి
తన రక్తాన్ని మనకి ఆహారంగా అందించి, తన గుండె చప్పుడుతో మనకి ఆయుష్ని పోసి, ఆర్ బిలావ్డ్ మదర్, వాట్ ఏ క్లాసికల్. జస్ట్ రికలెక్ట్ హర్. అద్భుతం రా అమ్మ. అమ్మ అన్న పదంలోనే అద్భుతం. మా కింద మా 2 మాలు అంటే మధురాతి మధురం. నిజంగా అమ్మకి ఒదిగి ఉంటున్నామా? ఆర్ వి రియల్లీ ఏబుల్ టు లవ్ దట్ మదర్? మనం నటిస్తున్నామా? కోపం పడుతున్నామా? చిరాకు పడుతున్నామా? అమ్మను తిడుతున్నామా? అమ్మ మాట వినకుండా ఉన్నామా? ఆలోచించు. వీఆర్ డినయింగ్ ద లార్డ్ గాడ్. మనం తెలుసుకోవలసిన ఒక అంశం, ఈ ప్రపంచంలో మొట్టమొదటి గాడ్ ఫామ్, మొట్టమొదటి మన లవర్, మన ఫ్రెండ్, మన కోసం అహరహలు, అనుక్షణం, అహోరాత్రులు శ్రమపడి మనం బాగుంటే చాలు అని తపించేటువంటి ఒకే ఒక్క వ్యక్తి తల్లి. Please recognize and identify the need and love towards our mother. Take a resolution in your heart right this moment that ఈ క్షణం నుంచి నా తల్లి నా కళ్ళకు కనిపించేంత వరకు, ఈ భూమి మీద నడయాడేంత వరకు, till her last breath, నేను నా తల్లిని ప్రేమిస్తూనే ఉంటాను. నేను ద్వేషించను, అద్భుతమైన ప్రేమ కలిగి ఉంటాను. నా తల్లి ఎడల ఎంతో అనురాగంతో, ఎఫెక్షన్తో ఐ లివ్ టు లవ్ మై మదర్. నాట్ ఓన్లీ మదర్, ఆర్ బిలవ్డ్ ఫాదర్. ఏ సీడ్ అయితే అతనై మనమంతా ఈరోజు ఈ శరీరంతో ఉన్నామో, ఏ స్వెట్ అయితే, ఏ చెమటైతే మనకి శక్తిని, ఇంధనాన్ని, మనకి ఆహారాన్ని అన్నిటి అందిస్తుందో, బిలవ్డ్ ఫాదర్, తండ్రి, బంగారు తండ్రిరా. ఒక్కసారి గుర్తెచ్చుకోండి, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. తండ్రి యొక్క సాక్రిఫైస్, ఆ బ్లడ్, దట్ వార్మ్ బ్లడ్, ఆ మరిగేటువంటి వెచ్చని తండ్రి యొక్క నెత్తురు మనకి నిజంగా ఇట్స్ ఎ ఫ్యూయల్ టు అవర్ లైఫ్. దాన్ని ఐడెంటిఫై చేసామా? నిజంగా తండ్రికి అనుగుణంగా, ఆ మాటలకు అనుగుణంగా, తండ్రి డ్రీమ్స్కి అనుగుణంగా, విషెస్కి అనుగుణంగా మనం ఉన్నావా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్ అవర్ ఇన్నర్ సోల్ మై డియర్ డార్లింగ్స్. నిజం, ఇట్ ఇస్ ట్రూత్. ఒక్కసారి కూడా మనం జీవితంలో ఆ క్వశ్చన్ కానీ వేసుకోకపోతే, ఐ ప్రామిస్ దట్ వీఆర్ నథింగ్ బట్ ద యానిమలిస్టిక్ నేచర్ హ్యూమన్ బీయింగ్స్. ఈ మూమెంట్లో, ఈ క్షణంలో వారిరువురు, తల్లి తండ్రి, వారిరువురి యొక్క సాక్రిఫైస్ని మనం గుర్తించి గ్రాటిట్యూడ్తో ఒక్కసారి మోకాళ్ళ మీద వంగి తల వంచి నడుము దించి మన తలని తల్లి పాదాలకి తగిలించి let us kiss those feet, let us kiss those feet. లేచి ఒక్కసారి హగ్ చేసుకుని, మై డియర్ మమ్, మై డియర్ డాడ్, అమ్మా, నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి వండర్ఫుల్, మార్వలస్, సూపర్ లైఫ్ నాకు ఇచ్చినందుకు సో మచ్ థ్యాంక్స్, ధన్యవాదాలు అని చెప్పగలిగితేనే మనం నిజమైన పిల్లలుగా మన యొక్క జీవితాన్ని ఆరంభించినట్లుగా. జస్ట్ ఇట్స్ మీనింగ్ ఆఫ్ ఎ గుడ్ బిగినింగ్ యాజ్ ఎ గుడ్ చైల్డ్. Rub your hands. Don't open your eyes. Put it on your eyes. Put it on your eyes. ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత, ప్లీజ్ సీ యువర్ మదర్స్ ఫేస్ అండ్ ఫాదర్ ఫేస్ ఇన్ ద పామ్స్. మీ అరచేతుల్లో అమ్మ నాన్న యొక్క ముఖాన్ని చూసుకొని జస్ట్ కిస్ దెమ్. గట్టిగా నాకు వినిపించాలి. అండ్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ ద వండర్ఫుల్ లైఫ్ విచ్ దే హ్యావ్ బ్లెస్డ్ us. గట్టిగా for them. Something more. My dear children, how is this? మాట్లాడండి, ఎలా ఉంది?
వెరీ గుడ్. నీ పేరేంటి? ఖ్యాతి ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ అమ్మాయి. ఇక్కడ ఉన్నటువంటి 800 మందిలో వండర్ఫుల్ నాకు పదం చెప్పిందంటే నిజంగా హార్ట్ఫుల్గా తను లోపల ఆ ఇన్నర్ వరల్డ్లో మదర్ని ఫాదర్ని ప్రేమించింది. గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఖ్యాతి. కొంతమంది చెప్పాను కదా, గట్టిగా చప్పట్లు కొట్టలే. మన ఏం థ్యాంక్ యూ. ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఏముండాలి? గట్టిగా ఏముండాలి ఖ్యాతి? ఇన్స్పిరేషన్ అన్న పదంలోనే ఉంది. ఆ ఇన్స్పిరేషన్ బయట నుంచి వచ్చేటువంటి టీచర్లో, బయట నుంచి వచ్చేటువంటి పేరెంట్స్ యొక్క వర్డ్స్లో, బయట నుంచి వచ్చేటువంటి భరద్వాజ యొక్క మాటల్లో ఎక్కడా కూడా ఇన్స్పిరేషన్ లేదు. బట్ దేనికంటే ఇవంతా కూడా రైల్వే అనౌన్సర్ లాంటి వాళ్ళం. నేనైనా, మీ సిస్టర్ అయినా, మీ టీచర్ అయినా, మీ పేరెంట్ అయినా, మీ ట్యూషన్ టీచర్ అయినా, ఈ ప్రపంచంలో నువ్వు వినే ఏ మాట అయినా రైల్వే అనౌన్సర్ మాత్రమే. కానీ ప్రయాణం చేయవలసిన వాడివి నువ్వు, ప్రయాణం చేయాల్సిన నువ్వు. కాబట్టి నువ్వు ట్రైన్ ఎక్కితేనే నీ యొక్క గోల్ నువ్వు చేరుకుంటావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి వచ్చేది లేదు. ఆ IN స్పెల్లింగ్ చెప్పాలి. IN చాలామంది దీంట్లో చెప్పలేదు పాపం. మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఎవరిని వాళ్ళ స్కూల్ అయిపోయి అక్కడ చూపించండి అర్రా. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ ఎలాగా? INSPIRATIO. ఇన్స్పిరేషన్ పదంలో మొదటి 2 అక్షరాలు ఏంటి? మొదటి 2 లెటర్స్, ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి? పదం ఏంటి? ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ విత్ ఇన్. నీ లోపలే ఉంది, అది గుర్తుంచుకో. దట్ స్పెల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇన్. It is therein. It is therein. ఆ లోపల ఉన్న ఇన్స్పిరేషన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో చెప్పబోయేదే ఈ లిటిల్ టాక్. అంతే తప్ప నేనేదో మిమ్మల్ని ఉద్ధరిస్తానని, మీ జీవితాలను వెలిగిస్తానని, మీ జీవితాలను బ్రైటన్ చేస్తానని ఈ ప్రపంచంలో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా మనల్ని మార్చలేరు అన్లెస్ అదర్వైజ్ వీ టేక్ ఎ ఫర్మ్ డెసిషన్ అండ్ ఎ రెజల్యూషన్ దట్ ఐ మస్ట్ transform. What is the term? What is that phrase? I must. గట్టిగా చెప్పాలి అందరూ కూడా, గట్టిగా. ఏం భరద్వాజ్ డాడ్, చేంజ్ అనే పదం వాడచ్చు కదా, ఇక ట్రాన్స్ఫార్మ్ అనే పదం ఎందుకు వాడారు అడగాలి మీరు ఎవరైనా. నన్ను చేంజ్, మీరు చేంజ్ అవ్వాలరా అంటారా మీకు ఎప్పుడైనా? టీచర్స్ దేర్ మస్ట్ బి చేంజ్ అంటారనరా? ఎస్. కానీ నేను చేంజ్ నమ్మను, నేను కొన్నింటిని నమ్మను. నేను చేంజ్ నమ్మను. ఇవాళ చేంజ్ అయ్యామా, రేపు మళ్ళీ చేంజ్ అయిపోతాం. నో, అగైన్ విల్ చేంజ్, అగైన్ విల్ చేంజ్, అగైన్ విల్ చేంజ్. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఆఫ్ దట్ కైండ్. చేంజ్ అంటే తెలుగులో ఏంటి? మార్పు. గట్టి చెప్పాలి. చేంజ్ అంటే ఏంటి తెలుగులో? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? పరివర్తన. 10th క్లాస్ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? 10th క్లాస్ వాళ్ళు. ఓకే, టెల్ మీ, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? 10th వాళ్ళు మాత్రం గట్టి చెప్పాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అరే 10th అంటే నువ్వు చెప్తున్నావు, తొందరపడికే సుందరవదన. రైట్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? పరివర్తన. సో మనందరికి కూడా ఇవాళ ఈ క్షణంలో ఈ 8/1/2020లో నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్నది ఈ మూమెంట్లో ఎవరు కలుగుతుందో వాళ్ళు మాత్రమే ఈ టాక్ వినడం వల్ల ప్రయోజనం తప్ప, లేకపోతే ఇలాంటి మనం యూట్యూబుల్లోని, టీవీల్లోని, మహర్షి సినిమాల్లోని, మన టీచర్ల ద్వారా, మన పేరెంట్స్ ద్వారా కొన్ని కొల్లలుగా వింటూనే ఉన్నాం. 2 చెవులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి వినడానికి, రెండోది అరే నేనేం అనలేదే, నువ్వు వదిలేస్తున్నావు అన్నమాట. అలాగే మీరు అట్లా 2 చెవులు దేవుడు ఎంచుకుంటే, ఒకటి వినడానికి, రెండోది కూడా వినడానికే అన్న విషయాన్ని ఎవరు గుర్తుంచుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఆ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడే కాదు, ఇవాళ ఈ క్షణంలో ఇప్పటి వరకు ఉన్న నా జీవితం వేరు, ఈ క్షణం నుంచి నా జీవితాన్ని నేను ఆ ట్రాన్స్ఫార్మ్ పరివర్తన చేసుకుంటున్నాను. పోనీ మనం వాడుక భాషలో చేంజ్ అనేటువంటిది ఒక పెర్మనెంట్ దిశగా నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. ఎవరెవరు మార్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్లో మొట్టమొదటి అక్షరం ఏంటి? మొట్టమొదటి అక్షరం నా వినట్లే. చాలామంది ఇక్కడ లేదు.
ఐఫా ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇన్స్పిరేషన్ ఉన్న ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి ఐ విల్ గివ్ యూ ఎ డెఫినిషన్. ఐఫా ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. నేను మారితేనే, అన్లెస్ అదర్వైజ్ ఐ చేంజ్ మై సెల్ఫ్ పర్మనెంట్లీ, ఐ చేంజ్ మై సెల్ఫ్ ఇన్ ఎ మోస్ట్ ఎటర్నల్ వే, ఐ చేంజ్ మై సెల్ఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అని ఎవరైతే ఆ స్వయం నిర్ణయాన్ని, ఆ సెల్ఫ్ డెసిషన్ని ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే మంత్రాన్ని రోజుకి కనీసం 10,000 సార్లు జపిస్తారో వాళ్ళ మాత్రమే మారి, వాళ్ళ మాత్రమే పరివర్తన కామిపబడి ఈ ప్రపంచంలో వెలుగవుతారు. మిగిలిన వాళ్ళందరూ మసి బొగ్గులు అవుతారు. గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. The 10th class students are supposed to be crazy, but here they are seeming to be lazy. Don't be lazy, my dear boss and darlings. I must transform. మనం మారాలా, మారద్దా? నిజంగా మనం ఒక్కసారి హార్ట్ మీద చేపెట్టుకొని, ఎస్ డాడ్, త్రూ యూ టు దట్ గాడ్. ఈ తల్లి లాంటి ఈ సెయింట్ జోసెఫ్ ల్యాప్లో నిల్చొని చెప్తున్నా 100% సాటిస్ఫాక్షన్తో నా స్టడీస్ని, నా తల్లిదండ్రుల మాటని వింటున్నాను అన్నవాళ్ళు ఎవరైనా, ఎనీ సింగిల్ బాయ్ ఆర్ గర్ల్, ప్లీజ్ స్టాండ్. 100%. There is no 0.1% is left with my laziness or with my negligence or with my any carelessness. ఎవరు లేచారండి? 4 బాయ్స్ నిల్చున్నారు. గ్రేట్ అండి, గ్రేట్ బాస్. అంటే చూసారు వీళ్ళందరూ మొహాలు తిప్పుతున్నారు. ఎవరు వీటి నిజంగా చేస్తాడా? ఎనీవేర్, థ్యాంక్ యూ. నాన్న కూర్చోండి. గుడ్. గివ్ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. ఓకే నాన్న, నేను my intention is to not say that those 4 are very good and remaining are very bad. This is not my intention. నా ఇంటెన్షన్ అది కాదు. నలుగురు మాత్రమే ఇక్కడ గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మిగతా అందరూ మంచివాళ్ళు కాదండి అన్నది నా ఇంటెన్షన్ కాదు. మీతో పాటు ఉన్న వాళ్ళే ఒక నలుగురు 100% వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులకు అనుగుణంగా, తల్లిదండ్రుల డ్రీమ్స్కి అనుగుణంగా 100% వాళ్ళు భద్రమై ఉన్నామని వాళ్ళ కమిట్మెంట్తో చెప్పేటంత కాన్ఫిడెన్స్ కలిగిన వాళ్ళు మీ లోపలే, మీతో పాటే ఉన్నారు. దాన్ని తెలుసుకో మిత్రమా, తెలుసుకో మై డియర్ చైల్డ్, నా బిడ్డ తెలుసుకో అని చెప్పడానికి మాత్రం నిల్చోమన్నాను. కాబట్టి మిగిలినటువంటి రిమైనింగ్ అందరు కూడా ప్లీజ్ ఈ క్షణమే, ఇక్కడే, ఇప్పుడే మనం మారాలి. మీ అందరు కూడా చెప్తున్నాను, మీ అందరికి ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మనకి సీఎం ఎవరు? అతను మార్పు రావాలి, మార్పు కావాలి అని ఎలక్షన్స్ ముందు నినాదం ఇచ్చారు. మా శ్రీహరిని అడిగారు, అంటారు ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళినా మీరు సీఎం కోసం మాట్లాడతారని. అరే మన యంగ్ జనరేషన్ అండి, యూత్ ఐకాన్ కదా, ముసలోడు కాదు. సీఎం ఇస్ ఎ యంగ్ బాయ్. ఓకే, హీఈస్ ఎన్ యంగ్ పర్సన్. ఓకే, మనం తీసుకోవాల్సింది, మీకు 3 క్వశ్చన్లు ఇస్తాను. మార్పు కావాలా వద్దా? గట్టిగా. మార్పు రావాలా వద్దా? మార్పు కావాలంటే వస్తుందా, రాదా? మార్పు రావాలంటే వస్తుందా? మరి ఏం చేయాలి? ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. విను, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ దాంట్లో ఏం చెయ్యాలి? కష్టపడకూడదు. నేను మారాలి, కష్టపడాలన్న బిడ్డవడో కష్టపడకూడదు, చాలా తప్పు. మీ అందరూ చెప్తాను, ఇవాళ మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. కష్టపడి చదవకూడదు. నా వెనకాల రిపీట్ చేయాలి. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవకూడదు, బాగా చదవకూడదు. ఆహా సిస్టర్, ఎంత మంచి స్పీకర్ని తెచ్చారు సిస్టర్. ఎన్నాళ్ళకి మా కష్టాలను అర్థం చేసుకునే ఒక ఫాదర్ లాంటి వ్యక్తిని తెచ్చారు సిస్టర్. కష్టపడక్కర్లేదన్నారు, ఇష్టపడక్కర్లేదన్నారు, బాగా కూడా చదవక్కర్లేదన్నారు. ఆ లోపల జేపీ సారు, నారాయణరావు సారు, కృష్ణమోహన్ సారు పళ్ళు లోపల కొరుకుతున్నారు. ఇలాంటి వాటిని తెచ్చి నిల్చోబెట్టేమేంట్రా? ఏదో పిల్లలు బాగుపడతాను చదవద్దని చెప్తున్నాడు ఇతను. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవకూడదు, బాగా చదవకూడదు, శ్రమించి చదవకూడదు. చదువుని ప్రేమించి చదవాలి, చదువుని ప్రేమించి చదవాలి. అర్థం కాలే కొంతమందికి, అందుకే చప్పట్లు కొట్టలేకపోతారు. యు మస్ట్ లవ్ ద స్టడీ అండ్ యు మస్ట్ రీడ్. థ్యాంక్ యూ.
My question to those 4 students, my dear sons of 4, are you loving your education? Are you liking or loving? I want the answer. మనలో చాలా మందికి చదువు అంటే ఇష్టం, చదువు అంటే కష్టపడి, చాలా మేము చెప్తుంటారు, అరే కష్టపడాలరా, అరే ఇష్టపడాలరా, అరే బాగా చదవాలరా. నో, నేను దీన్ని నమ్మను. ఐఎమ్ ఎ బ్లైండ్ పర్సన్. నాకు 8 years ఏజ్ అప్పుడు మై విజన్ వాజ్ లాస్ట్ విత్ రెటినిటిస్ పిగ్మెంటోసా. మా ఫాదర్ లేరు, మై ఓన్లీ మదర్, దే బోత్ వర్ డివోర్స్డ్. నా తల్లి నన్ను పట్టుకొని ఏడ్చింది. నేను ఎప్పుడు చెప్తాను నేను, నా తల్లి నన్ను పట్టుకొని ఏడ్చింది. షీ వెప్ట్ లైక్ ఎనీథింగ్. అప్పటికి నా విజన్ బాగుండేది. డాక్టర్స్ డిక్లేర్డ్ దిస్ బాయ్ విల్ స్లోలీ బికమ్ బ్లైండ్. ఈ అబ్బాయి స్లోగా బ్లైండ్ అయిపోతాడని చెప్పారు డాక్టర్లు. ఇంకో పాట పాడితే ఇంట్లో గోడలు, తలుపులు, కిటికీలు పట్టుకుని నడిచి, అరే ఏంట్రా నా బతుకులు అయిపోతుంది ఏడుస్తాడు. బట్ నో, ఐ నాట్ క్రై. ఐ డిడ్ నాట్ క్రై. వై? నాకు 2 కళ్ళు లేవు అనేటువంటిది, బాహ్యంగా కళ్ళు కనిపించకుండా పోతాయనేటువంటిది ఒక ఫిజికల్ థింగ్ మాత్రమే. బట్ మై ఎటర్నల్ విజన్, బట్ మై ఇన్నర్ విజన్ విల్ నెవర్ బి డార్క్. నేను చచ్చిపోయే వరకు నా లోపల ఉండేటువంటి ఆ అంతర్లోచనం, ఏదైతే లోపల ఉండేటువంటి ఆ కళ్ళున్నాయో, ఏదైతే ఆ ఐస్ అండ్ విజన్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఉందో, నేను పోతే నా యొక్క దేహంతో పాటు, బాడీతో పాటు పోవాలి తప్ప లోపల నుంచి అది పోయేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి నా తల్లి నన్ను పట్టుకుని ఏడ్చినప్పుడు, థ్యాంక్ యూ, నా తల్లి నన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు ఆన్ దట్ పర్టిక్యులర్ డే, ఎవ్వరూ లేని పరిస్థితుల్లో నేను మా అమ్మ ఏడుస్తుంటే, మా అమ్మ ఇక చీర కొంగుని తీసి మా అమ్మ కన్నీళ్ళు తుడుస్తూ నేను మాట చెప్పాను, అమ్మా ఎందుకు ఇలాంటి బిడ్డని కన్నాను, ఏంటి నా బిడ్డ పరిస్థితిలాగా, తండ్రి యొక్క ఆసరా లేదు, తండ్రికి హెల్ప్ లేదు, నా బిడ్డ ఏమైపోతాడో అనుకునేటువంటి దృక్పథంలో నువ్వు ఎప్పుడూ కళ్ళంట నీళ్లు పెట్టుకోవమ్మా. ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్న డెసిషన్ ఆ రోజున నేను తీసుకొని, నా తల్లి పాదాల సాక్షిగా ప్రపంచానికి నేనేంటో, నా తల్లికి గిఫ్ట్లు ఇచ్చి, బంగారం ఇచ్చి, చీరలు ఇచ్చి కాదు, నా జీవితాన్ని షేప్ చేసుకుని నా తల్లి గిఫ్ట్ వాళ్ళని నేను తయారయ్యి చూపించాను ఇవాళ. థ్యాంక్ యూ. ఎంతోమంది గ్రేట్ పీపుల్, దే హ్యావ్ షేపెన్ దర్ లైఫ్స్. కావాల్సినటి ఇన్స్పిరేషన్ మొదటి అక్షరం ఏంటి? గట్టిగా అందరు చెప్పట్లే. ఐ ఫర్ ఏంటో చెప్పాను, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. మీకు చెప్పాను కదా, మార్పు రావాలి, మార్పు కావాలి అంటే మార్పు రాదు, మార్పు మనం తేవాలి. మార్పుని మనం మన లోపల నుంచి తేవాలి. We must bring the transformation from within ourselves. మన లోపల నుంచే మనం తేవాలి. థ్యాంక్ యూ. ఏంటి మార్పు తేవాలి? వాట్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈజ్? ఏంట పరివర్తన తేవాలి? నీ కంటి చూపులో పరివర్తన రావాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు, నీ వినేటువంటి వినికిడిలో మార్పు రావాలి. నువ్వు మాట్లాడే మాటలో మార్పు రావాలి, పరివర్తన రావాలి. నువ్వు ముట్టుకునేటువంటి స్పర్శలో యువర్ టచ్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. నీ ఆలోచనలో యువర్ థాట్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నీ యాక్షన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరెవరి వేళ ఇక్కడ ఎస్ మీ అందరికీ ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చూడకూడదు, ఇలా చూడాలి, ఇలా వినకూడదు, ఇలా వినాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా ఆలోచించకూడదు, ఇలా ఆలోచించాలి, ఇలా ప్రవర్తించకూడదు చాలని తెలిసినటువంటి బిడ్డలే మీరందరూ. కానీ మనలో ఆ మార్పు తెచ్చుకొని, ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకొని మనం కూడా ముందుకు వెళ్ళి జీవితంలో ఏదైనా ఒక వెలిగేటువంటి దివిటీలాగా, వెలిగేటువంటి స్టార్ లాగా మన యొక్క దేహం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా, మనం మరణించిన తర్వాత కూడా ఎవరైతే బతికి ఉండగలరో వాళ్ళ మాత్రమే ట్రూ హ్యూమన్ బీయింగ్స్గా చెప్పగలం. కాబట్టి అలా మనం మారాల్సిన అవసరం, ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి మీకు చిన్న సైన్స్ చెప్తాను. ఇదేంటి? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? గట్టిగా చెప్పాలి. బాడీ. ఇవి కంటి పుస్తులు వస్తాయి ఉదయాన్నే, చెవిలో వ్యాక్స్ వస్తుందా,
నోటిలో ఆ పాచ్ వస్తుందా, స్వెట్ వస్తుందా? లోపల అందరు చెప్పాలి, హార్ట్ కొట్టుకుంటుంది అందరికీ. సే ఎస్ డాడ్. లివర్ పనిచేస్తుందా? లంగ్స్ ప్యూరిఫై చేస్తుందా? కిడ్నీ ఫిల్టర్ చేస్తుందా? బోన్స్ ఉన్నాయా? మజిల్స్ ఉన్నాయా? బ్లడ్ సరఫరా అవుతోందా? ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటే జరుగుతున్నాయా, అనుకోకుండా ఆటోమేటిక్గా జరుగుతున్నాయా? గట్టిగా. ఆటోమేటిక్గా అనుకుంటున్నావా? బాడీకి సంబంధించిన దేంట్లో కూడా నీ యొక్క ఇంటర్వ్యూనింగ్ కానీ నీ డెసిషన్ కానీ లేదు మిత్రమా. హ్యాపీగా హార్ట్ నాతో పాటు నువ్వు కూడా ఒక రాత్రి బజ్జోవా ప్లీజ్ అన్ను గుండె నాపేసేవనుకో. మొన్నటికల్లా మంచి మ్యూజిక్, ఈ పక్క నుంచి ఎన్నో వెళ్తుంటాయి మ్యూజిక్లు, రోజు చూస్తూ ఉంటారు కదా, అలాగే మంది కూడా ఒక లాస్ట్ మ్యూజిక్. గుర్తుంచుకో మై డియర్ ఫ్రెండ్, బాడీకి సంబంధించి నీ యొక్క ప్రమేయము, నీ యొక్క ఇంటర్వ్యూనింగ్, నీ యొక్క ప్రమేయము ఎఫెక్ట్ అక్కర్లేదు. ఇట్ వర్క్స్ ఆన్ ఇట్స్ ఓన్. కానీ మైండ్కి సంబంధించి, మనసుకి సంబంధించి నీ ఇంటర్వ్యూనింగ్ అవసరం, నీ ప్రమేయం అవసరం, నీ ఇన్ఫ్లుయెన్స్ అవసరం. ఓ మిత్రమా, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే బాడీగా నువ్వు బాడీ మారడం కాదు, నువ్వు స్టైల్గా ఏదో కోట్ వేసుకోవడం కాదు, ఓ సాక్స్ వేసుకోవడం కాదు, లేకపోతే జీన్ ప్యాంట్ వేసుకోవడం కాదు, లేకపోతే ఒక లెహంగా వేసుకోవడం కాదు, ఫ్లోర్ టచ్ డ్రెస్ వేసుకోవడం కాదు. ఫిజికల్గా నువ్వు హైట్ పెరగడం, వెయిట్ పెరగడం, ఇవేవి నీ ఇంటర్వ్యూ లేకుండా కానీ జరుగుతున్నప్పుడు నువ్వు మారాల్సిన ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అంది ఇంటర్నల్గా. మనసుకు మాత్రం టెక్నాలజీ ఏం తెలుసా, సైన్స్ ఏం తెలుసా, నువ్వు మార్పు స్వయంగా నీ అంతటి నువ్వు తెచ్చుకోవాల్సిందే. ఆ పరివర్తన నేను తెచ్చుకుంటాను, నేను మారుతాను అని నువ్వు అనుకొని మొదలు పెడితే తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వడు నిన్ను మార్చలేడు, నిన్ను పరివర్తన చేయలేడు. అది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. కొంతమందికి అర్థం కాలేని వాళ్ళు చప్పట్లు కొట్టలేకపోతున్నారు. థ్యాంక్ యూ. వినాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్. స్వామి వివేకానంద తీసుకో, మదర్ థెరీసాని తీసుకో, మదర్ థెరీసాని తీసుకో, లేకపోతే సివి రామన్ని తీసుకో, లేకపోతే జగదీష్ చంద్రబోస్ని తీసుకో, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఏపీజే అబ్దుల్ కలాం తీసుకో, ఎవ్వరిని తీసుకో, వాళ్ళంతటా వాళ్ళు లోపల అనుకొని ఒక ఆగ్నస్ గోన్షా బొజాక్షు అనేటువంటి ఒక వ్యక్తి యుగోస్లేవియా కంట్రీ నుంచి వచ్చి కలకత్తా నగరంలో గార్బేజ్ పక్కన, పెంట కుప్పల పక్క ఊపిరితో పడి ఉన్నటువంటి చచ్చిపోయిన శవాల్లాంటి ఊపిరి పీలుస్తున్న వ్యక్తులను చూసి ఆ యొక్క బతికున్న వ్యక్తులకి కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళకి ఎలకలు ర్యాట్స్ తినేస్తూ ఉంటే అటువంటి వ్యక్తులని తన ఒళ్ళోకి తలను లాక్కొని నోట్లో నీళ్లు పోసి, ఎస్ ఇటువంటి అనాథలకి, ఇటువంటి ఆర్ఫన్స్కి, ఇటువంటి ఆర్ఫన్ అందరికి కూడా ఐ మస్ట్ బి ద మదర్ అని అనుకుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఆమె గర్భం దాల్చినటువంటి కోటాను కోట్ల మందికి మదర్ తెరీసా అవ్వగలిగింది, మదర్ తెరీసా అవ్వగలిగింది. చెప్పండి, నా క్వశ్చన్ మీకు, ఈ క్లాప్స్ కొట్టే ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్, మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఆమె తెచ్చుకుందా, ఎవరైనా తెచ్చారా? చెప్పండి. సౌత్ ఆఫ్రికాలో మెడపట్టి తోస్తారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని ప్లాట్ఫామ్ మీద తోస్తారు, నువ్వు బ్లాక్ వే. అతను అక్కడ, అయ్యో నేను ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని ఆ రైల్వే ప్లాట్ఫామ్లో సౌత్ ఆఫ్రికాలో ఆ రోజు అతని మనసులో, నా దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది విదేశీ పాలనలో ఫ్రీడమ్ లేక నలిగిపోతుంటే నేను ఇక్కడ ఎక్కడే ఉంటాను అని ఆ రోజు రైల్వే ప్లాట్ఫామ్లో మన గురువు గారికి జ్ఞానోదయం అయింది. కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జాతికి పెద్ద అయ్యాడు. అతను తెచ్చుకున్నాడు, అతను ఇంకెవరు తారా. అలా నా ఉద్దేశం ఒక సంఘటన చెప్పాలి, ఒక సంఘటన, ఒక పిలుపు, ఒక మాట, ఒక మనుషుల నుంచి వచ్చేటువంటిది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా మైక్లోంచి నా మాటలు ఇన్ఫర్మేషన్గా మీరు ఇవ్వగలవు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మీరు ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అని మీరు అనుకుంటే జరుగుతుంది. అది ఈ క్షణం, ఈ 8th ఫస్ట్ 2020 నాడు జరిగి తీరాలని మీ అందరూ నేను కోరుకుంటున్నాను. ఐ ఫర్మ్లీ ప్రే ఆల్ ఆఫ్ యూ.
ప్లీజ్ ఆన్సర్ మీ. ఆ నీడ్ ఉందా లేదా? గట్టిగా, ఆ నీడ్ ఉందా లేదా? అరే గట్టిగా, ఆ నీడ్ ఉందా లేదా? ఉంటే మనం ఎలాగ మారాలి? ఉంటే మనం ఎలా పరివర్తన అవ్వాలి? ఏంటి అసలు మన యొక్క ఫ్లాస్ ఎక్కడున్నాయి? నేను మంచోడిని, నేను గొప్పవాడిని పెయింట్ వేసుకుని తిరిగిన మాత్రం నువ్వు మంచివాడి గొప్పవాడి కాలేవు బిడ్డ. యు కాంట్ బి గుడ్ అన్లెస్ అదర్వైజ్ దెర్ ఇస్ ఎ ఫర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. ఫర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. ఐ మస్ట్ ట్రాన్స్ఫర్. వై ఆల్ ఆఫ్ యూ, రైట్ ఫ్రమ్ ఎవ్రీ బాయ్, ఎవ్రీ గర్ల్. నిజంగా మనం మారుతున్నామా? సాటిస్ఫాక్టరీ చదువుతున్నామా? సాటిస్ఫాక్టరీ ఉండగలుగుతున్నామా? టైం వేస్ట్ చేయకుండా ఉండగలుగుతున్నామా? అరే ఎంతటి అదే నెక్స్ట్ దాంట్లో వస్తుంది INSP ఇన్స్పిరేషన్లో. INSP RATION నెక్స్ట్ అక్షరం ఏంటి? గట్టిగా చెప్పాలి. నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. వాట్ ఏ మీనింగ్ ఇన్ ఇన్స్పిరేషన్. నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ మై డియర్ డార్లింగ్స్. నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. అసలు లైఫ్ అంటే ఏంటి? స్పెల్లింగ్ ఎలాగా? LIFE లైఫ్. ఓ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్తాను, గుర్తుంచుకో. లవ్ ఇట్ ఫర్ ఎవర్. లవ్ ఇట్ ఫర్ ఎవర్. LIFE. లవ్ ఇట్ ఫర్ ఎవర్. లవ్ ఇట్ ఫర్ ఎవర్. వెదర్ ఇట్ ఈస్ స్టడీస్, లవ్ ఇట్ ఫర్ ఎవర్. వెదర్ యువర్ పేరెంట్స్, లవ్ ఇట్ forever. Whether your sports, love it forever. Whether your any devotion, love it forever. Whether anything of achievement, love it forever. That is what LIFE life is all about. అదే ఇందాక మీకు చెప్పాను, అదే మీద నేను చెప్పాను. చదువు కష్టపడి చదవకూడదు, చదువు ఇష్టపడి చదవకూడదు, చదువు బాగా కూడా చదవకూడదు. చదువుని ప్రేమించి చదవాలి. ప్రేమించాను నేను. I have loved my education because నా తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి. బట్ బికాజ్ నా తల్లికి ఇదిగో తండ్రి లేని బిడ్డని నేను ఏదో పెంచాను అనుకోండి. ఇవాళ కృష్ణమోహన్ సార్ రాగానే అమ్మ ఎలా ఉన్నారు భరద్వాజ్ అని అడిగారు. మై మదర్ వాజ్ ఎ టీచర్, షీ వాజ్ ఎ రిటైర్డ్ ప్రిన్సిపాల్. ఇవాళ ఆమె సొసైటీలోకి వెళ్తే ఆమె నాకు ఒక్కటే కోరిక, సీతాలక్ష్మి టీచర్ గారు అబ్బాయి రా అన్న ఎవరు అనకూడదు. అరే భరద్వాజ్ వాళ్ళ అమ్మగారు రా అని అనిపించుకోవాలి. దానికి ఒక కారణం ఏంటి తెలుసా? ఒకసారి మా మదర్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే మా మదర్ బాగా ఓల్డ్, కానీ పై బెర్త్ ఎవరికో కావాలి. మా మదర్కి ఏమో కింద బెర్త్ వచ్చింది. ఎవరో పై బెర్త్ వాళ్ళకి ఎక్కలేరు. మా మదర్ని అడిగారు. ఒక 40 ఏళ్ల వ్యక్తి మా మదర్ని అడిగారు, అమ్మా మేడం మీ వయస్సు 65 కానీ నా ఏజ్ 45, కానీ నేను చాలా లావుగా ఉండడం వల్ల పై బెర్త్ ఎక్కలేను, మీరు వెళ్ళగలరా అంటే, ఎస్ ఐఎమ్ రెడీ, ఐ క్యాన్. షీఈ్ రెడీ. కిందకి మీదకి వెళ్ళి బెర్త్లో మా అమ్మగారు పడుకున్నారు. కిందకి వచ్చారు మార్నింగ్ అయిన తర్వాత. అప్పుడు ఆ 45 year old లేడీ మా అమ్మగారితో మాట్లాడుతుంటే మా అమ్మగారు లాసా ఫౌండేషన్ కార్డు ఇచ్చి LAASA లవ్ అంటే ఆవిడ అడిగింది, అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, ఇంత 65 ఏళ్ళు పెద్దవాళ్ళైనా నిజంగా మీరు ఎంతో ఓపిక్గా ఈ బెర్తలన్నీ ఎక్కి పైకి ఎక్కారు. నిజంగా నేను పైకి ఎక్కలేను, నేను పేషెంట్ని, నేను చాలా లావుగా ఉంటాను, ఇబ్బంది ఉంటే థ్యాంక్స్ అని చెప్తే, వీ డోంట్ వాంట్ యువర్ థ్యాంక్స్, నాకు మీ థ్యాంక్స్ వద్దు, ప్లీజ్ టేక్ యువర్ థ్యాంక్స్ బ్యాక్ అని ఒక విజిటింగ్ కార్డ్ తీసి లవ్ అండ్ సర్వ్ అనే ఆర్గనైజేషన్లో మీరు తప్పనిసరిగా ఒక మెంబర్ అయితే నాకు మీరు థ్యాంక్స్ చెప్పినట్టుగా అంటే ఆ వ్యక్తి, అమ్మ ఇది ఎవరు పెట్టారంటే, ఇది నా బ్లైండ్ సన్, నా బ్లైండ్ సన్. నిజంగా మీ అబ్బాయికి బ్లైండా? అరే విను 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 మొత్తం విను. నిజంగా మీ అబ్బాయికి బ్లైండా? కనిపించలేడా? ఇంట్లో ఉంటాడా? ఏం ఊసిపోయి పెట్టాడా? ఇంట్లో ఉండడం ఊసిపోపడం అంటే హీ వాజ్ అ గెజిటెడ్ హెడ్ మాస్టర్. హీ వాజ్ అ గెజిటెడ్ హెడ్ మాస్టర్. అమ్మ ఎంతమంది ఉన్నారమ్మా ఈ ఆర్గనైజేషన్లో? హీ ఇన్స్పైర్డ్ సమ్ 3600 వాలంటీర్స్ అక్రాస్ 10 states in India. 10 states in India. థ్యాంక్ యూ. ఏం చేశారని అడుగుతారేంటి? 1200 సర్వీస్ యాక్టివిటీస్, స్పెండింగ్ 1 crore rupees he spent. That is the power of the darkness and the blindness of my beloved. అంటే ఆమె వంగి బెర్త్ మీద కూర్చున్న ఆమె వంగి ఆ చేతులతో మా అమ్మగారి కాళ్ళకి దండం పెట్టి ఇటువంటి బిడ్డని కన్నారమ్మా అంటే నిజంగా అప్పుడు మన లైఫ్ యొక్క వాల్యూని మనం నోటీస్ చేసినట్లు లెక్క. గుర్తుంచుకోండి మై డియర్ డార్లింగ్స్.
నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి చెప్పట్లేదు, నాకు అక్కర్లేదు. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ పబ్లిసిటీ ఆర్ ఫేమ్ ఆర్ నేమ్. ఐ వాంట్ దట్ ఈ 800 మందిలో సున్నాలు చెరిపిస్తే 8 అట్లీస్ట్ 8 మస్ట్ బీ ద లైట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి వెలుగులు కావాలి. ఆ 8 నేను ఒక్కడిని కూడా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుని చెప్పండి కొట్టాలి. మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ డూ. నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. చెప్పాలి. అరే ఎంతమంది ముస్లిం వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టారండి సార్. నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ లైఫ్? LIFE. ఫస్ట్ అక్షరం ఏంటి? ఎల్. లర్న్, లర్న్, లర్న్. నేర్చుకో. కేవలం ఉపాధ్యాయుల దగ్గర పాఠం కాదు, నీ ఊపిరి దగ్గర నుంచి కూడా నేర్చుకో. నువ్వు పడుకున్నా నీ ఊపిరి ఆగదే, నిరంతరం శ్రమ పడుతూ ఉంటుంది. నువ్వు పడుకున్నా నీ గుండె పడుకోదే, నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. నీ గుండె నీ ఊపిరి దగ్గర నుంచి కూడా నిరంతరం కూడా శ్రమ పడాలనే విషయం. లర్న్. నీ బాడీ కూడా నీకు నేర్పిస్తుంది. నువ్వు నేర్చుకోకపోతే నీకు లైఫ్ని గడిపినట్టు నువ్వు చచ్చిపోయినట్లు లెక్క. మనం నేర్చుకుంటేనే లైఫ్ని గడిపెట్టు లెక్క, లేకపోతే మనం చచ్చిపోయినట్లు లెక్క. నువ్వు చెప్పడం నీకు అర్థం కాలే. నేర్చుకోవాలి. శ్రమించడం. మనం పడగొట్టే వాళ్ళని తప్ప పడిపోయేవాళ్ళం కాదు బాస్. డోంట్ వరీ. ఐ వాంట్ స్లీప్. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఇప్పుడు నేను మా పాప లంచ్ చేసేటప్పుడు డాడ్ నన్ను పప్పా అని పిలుస్తుంది. పప్పా నిన్న క్వశ్చన్ అడగచ్చు అని అడిగింది. ఏంటని అన్నాను. ఏమనుకోకు అన్నది. పర్వాలేదు ఏంటి అడిగినాను. మా ఫ్రెండ్ నిన్ను అడిగింది. వినండి, నేర్చుకోవడం పాయింట్ కోసం మీకు చెప్తున్నాను. మా ఫ్రెండ్ అడిగింది, పప్పా నీకు ఐ బాల్ రీప్లేస్ చేస్తే కంటి విజన్ రాదా అని అడిగింది. అమ్మ రాదమ్మా, నాది రెటీనా ప్రాబ్లం. ఇది కార్నియా ప్రాబ్లం అయితే బ్లాక్ ఐ బాల్ మారిస్తే మరలా విజన్ వస్తుంది, కానీ నాది రెటీనా ప్రాబ్లం అమ్మా, రాదని చెప్పాను. చెప్తే అయితే ఇంకో క్వశ్చన్ అడగచ్చా, ఏమనుకోవా అంది. ఇగో గడిగడికి నువ్వు ఏమనుకోక అడుగు, ఏదని అడిగాను నన్ను. నీకు నిజంగా రెటీనా మార్చే అవకాశం ఉంటే నువ్వు నిజంగా ఆపరేషన్ చేయించుకోవా అన్నది. నేను చేయించుకోను మనస్సుని, నేను చేయించుకొని చెప్పాను. వెంటనే తను నాకు రైస్ పెడుతుందల్లా వెంటనే గరిటె పెట్టి నన్ను హగ్ చేసుకొని నన్ను కిస్ చేసి, థ్యాంక్ యూ, నాకు నువ్వు ఇలాగే నాకు ఇష్టం. నేను నా ఫ్రెండ్ కూడా చెప్పాను, మా ఫాదర్కి కావాల్సింది ఫిజికల్ ఐస్ కాదు. ఇప్పటికొచ్చి 41 yearsలో కూడా హీ స్టిల్ లెర్నింగ్ మెనీ థింగ్స్. హీ కెన్ రీడ్ హిస్ ఈమెయిల్స్. He can do anything. He is running one organization with thousands of members. He is a principal of one school. He is a speaker. He is a renowned speaker. He is a motivator. He is an inspirational speaker. inni cheyagalina tandri ya vayasunu enduku annanu. inni చేయగలిగిన నా తండ్రికి నా ఫాదర్కి విజన్ ఎందుకు, ఫిజికల్ విజన్ ఎందుకు అన్నాను. అదే నీ మాట చెప్పాను. ఐ లవ్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ రైట్ నౌ. మనం గుర్తుంచుకోండి, మనం నేర్చుకోవాల్సి అంటే ఏది ఉందో దానితో పాజిటివ్గా మనం మూవ్ అవ్వగలిగితేనే లైఫ్లో. LIFEలో ఎల్ ఫర్ లెర్న్ అయితే ఐ ఫర్ ఇంటేక్. నేను చెప్పే మాటలు మీరు నేర్చుకోవాలి. ఐ ఫర్ ఇంటేక్, లోపలికి తీసుకోవాలి. F నెక్స్ట్ ఏంటి అక్షరం ఏంటి? ఫస్ట్ ఏంటని చెప్పాను, ఎల్ఫా. ఐఫా ఇక్కడ వాళ్ళు చెప్పాలి ఇంటేక్. నెక్స్ట్ ఏంటి? నేను చెప్పేటువంటి మాట మీ లోపలికి వెళ్ళట్లేదా? చెప్పాలి, వెళ్ళట్లేదా? వెళ్ళేటప్పుడు ఎల్ ఫర్ లెర్న్ అయితే, ఐ ఫర్ ఇంటేక్ అయితే, ఎఫ్ మనం ఫాలో అవ్వాలి. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ఈఫా ఎక్స్పీరియన్స్ ద అద్భుతమైన జాయ్ ఇన్ అవర్ లైఫ్. ఎవరు ఈ మాటలను నేర్చుకుంటున్నారో, ఎవరు లోపలికి తీసుకుంటున్నారో, ఎవరు ఫాలో అవుతారో వాళ్ళకి దే కెన్ ఎక్స్పీరియన్స్ ద సూపర్బ్నెస్, ఆసమ్, వావ్నెస్ ఇన్ దర్ లైఫ్స్. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటి చెప్పాను మీకు నేను? ఐ ఫర్ ఏంటి? ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ అని చెప్పాను, ఎన్ఫా నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. వినాలి. ఎవడు చెప్పినా కోపం పడకు, లోపలికి తీసుకో, మంచిని ఫాలో. ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ ఇన్ యువర్ లైఫ్. ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ ఇన్ యువర్ లైఫ్. ఎక్స్పీరియన్స్ ద లవ్ ఇన్ యువర్ లైఫ్. ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ రైట్ నౌ ఇన్ మై లైఫ్. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా.
వేర్ ఐ కాంట్ సే ఎనీథింగ్, బట్ మై హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్, ఫుల్ ఆఫ్ బ్రైట్. నా మొహం చూస్తే ఇవి ఇతను కనిపించదు, ఇతను గుడ్డివాడు, ఇతను ఏంటి ఇలా ఉన్నాడు అని అనిపిస్తున్నదా? జస్ట్ బుర్ర మీద కొద్దిగా బొచ్చులేదు కానీ మహేష్ బాబుకి డూపులో ఉన్నాడురా అనిపించినట్టు ఉండాలి. మనము కూడా మన జీవితాన్ని ప్రేమించడం అంటే కొంతమంది నల్లగా ఉంటారని తెల్లగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని పొట్టిగా ఉన్నారని పులప్స్ చేసి పొడుగు కావాలి, ఐఎమ్ ఏ కాంప్లైన్ గర్ల్, ఐఎమ్ ఏ కాంప్లైన్ బాయ్ అంటే టిన్నులు తాగేసి పొడుగు అయిపోవాలని, పొట్టు అయిపోవాలని, సనం అయిపోవాలని, లవ్ అయిపోవాలని మనంతా చేస్తున్నామే. వీఆర్ నాట్ లవింగ్ అవర్ లైఫ్. నోటీస్ దట్ యు ఆర్ యూనిక్లీ బోర్న్. నీలాంటి మనలాంటి ఇంకొక మనిషి ఈ భూప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు, ఇకపై పుట్టబోడు. వీఆర్ యూనిక్. వెరీ గుడ్. నీకు అర్థమైంది బిడ్డ, నీకు అర్థమైంది విషయం. అర్థమైన వాళ్ళే కొట్టండి. నువ్వు యూనిక్, నువ్వు యూనిక్. థ్యాంక్ యూ. నల్లగా ఉన్నావా హ్యాపీగా ఫీల్ అవ్వు, తెల్లగా ఉన్నావా హ్యాపీగా ఫీల్ అవ్వు, పొట్టిగా ఉన్నావా హ్యాపీగా ఫీల్ అవ్వు, పొడుగ్గా ఉన్నావా హ్యాపీగా ఫీల్ అవ్వు, లావుగా ఉన్నావా హ్యాపీగా ఫీల్ అవ్వు, సన్నగా ఉన్నావా హ్యాపీగా ఫీల్ అవ్వు. నువ్వు ఎలా ఉంటే అలాగే బాగుంటావు. బికాజ్ యు ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ టు దిస్ వరల్డ్. భగవంతుడి ద్వారా ఈ భూమికి నువ్వు అనేటువంటి ఒక గిఫ్ట్ని భూమి మీద పంపించాడు కాబట్టి ఆ గిఫ్ట్ని నువ్వు చేంజ్ చేయకూడదు, నువ్వు అలాగే ఉంచాలి దాన్ని. అది ఎలా వెళ్తే అలాగే ఉండాలి. గుర్తుంచుకో మై డియర్ ఫ్రెండ్. వెరీ గుడ్. సో ఎన్ ఫర్ ఏంటి? నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. అబ్బా ఎంత బాగా చెప్పారా నాన్న. ఇప్పటికైనా తెలుసుకున్నారా? చూడండి, ఒక డాగ్, ఒక క్యాట్, చాలామంది ఒక పిగ్, ఒక డాంకీ, ఒక మంకీ, ఏం లేదు వాటిది జీవితమే. అవి తింటున్నాయి, అవి పిల్లల్ని కంటున్నాయి, అవి చచ్చిపోతున్నాయి, అవి పుడుతున్నాయి. మనం అలాగే ఉన్నప్పుడు వాటికి మనకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ దట్ మనము పుట్టి పెరిగిన తర్వాత మనం అన్నిటినీ మనం మార్చుకుంటున్నాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ యానిమల్ టు హ్యూమన్ బీయింగ్ ఈజ్ దట్. చూడండి, పులి పుట్టింది, అది పుట్టిన తర్వాత మాంసం తింది, చచ్చిపోయినప్పుడు మాంసం తింటుంది. బట్ అలాగ మనిషో అలా కాదే. మ్యాన్ కెన్ ఈట్ మెనీ థింగ్స్. అమ్మ పాలతో మొదలు పెడితే ఇవాళ దాకా కొన్ని కోట్ల రకాల రుచుల్ని మనం తిని మార్చుకోగలుగుతున్నాం. ఏ టెక్నాలజీ లేని రాయితో పామి మనం నిప్పు తీసిన దగ్గర నుంచి ఇవాళ చంద్రమండలంలోకి, మార్స్ దగ్గర వెళ్ళగలుగుతున్నాం. వీఆర్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్ అనేటువంటి నేచర్లో మన లైఫ్ ఉన్నప్పుడు మనం ఎక్కడ వేసిన గొంగలి 5లోని 6లోని 7లోని 8లోని 10th క్లాస్ని మనం అలాగే ఉంటే మన జీవితంలో మార్పు లేనప్పుడు ఎక్కడ మన యొక్క లైఫ్ యొక్క వాల్యూ మనం నోటీస్ చేసేదాక. మారు బిడ్డ, పరివర్తనవు. నువ్వు మారాలి. మార్పు రావాలన్నా, మార్పు కావాలన్నా మార్పు నువ్వు తేవాలి. సో ఐఎన్ నెక్స్ట్ ఏంటి? గట్టిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇక్కడ ఎవరైనా చెప్పాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమా? అక్కడ వెనకున్న అబ్బాయిలు ఎవరు? నలుగురు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమా? నో. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమా? అరే బాగా ఆలోచించి చెప్పండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమా? ఎస్. నా ఆన్సర్ చెప్తాను, లాస్ట్ చెప్తాను. పోనీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమా? పక్కావా? పక్కా. నేను నో అనేస్తున్నాడు. నో. వినాలి జాగ్రత్తగా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గట్టిగా. మనవాడు అన్నిటికీ నో నడిచేస్తున్నాడు. తేడా సింగ్లా ఉన్నాడు, బాలకృష్ణకి బ్రదర్లాగా ఉన్నాడు. పైసా వసూలు తేడా సింగ్. మూడోది ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రియలైజేషన్ ముఖ్యమా? గట్టిగా. నేనేమంటానంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం కాదు, సెల్ఫ్ రియలైజేషన్ కూడా ముఖ్యం కాదు. వీటి మూడింటికంటే మించి, అంటే ఇవి ముఖ్యమే కానీ వీటి మూడింటికంటే మించి సెల్ఫ్ కంట్రోల్ ముఖ్యము. సెల్ఫ్ కంట్రోల్ ముఖ్యము కాదా? am I right or wrong? సెల్ఫ్ కంట్రోల్
ఎలారాలు పెడతారు ఉదయం లేవడానికి? అందరూ పెడతారు ఎలారాలు? చెప్పాలి, అందరూ ఎలారాలు పెడతారా పెట్టరా? పెడతారు కదా. ఎలారాలు పెట్టేటువంటి వాళ్ళు 4 రకాలు. ఎన్ని రకాలు? జాగ్రత్తగా వినండి, మీకు చాలా బాగుంటుంది. వినండి, ఎలారం మోగుతూనే ఉంటుంది. సమాజ, ఆ పాటే వీడు ఎలారంగా పెట్టాడు. సమాజ వరగమన నిన్ను చూచి ఆగగలన పాడుతూ ఉంటుంది. వాడు పక్కనే మోగుతూ ఉంటుంది. కానీ వీడు ఎక్కడున్నాడు? అల్లు అర్జున్తో అలవైకుంఠపురంలో స్టెప్పులు వేస్తున్నాడు. ఎలారం వినిపించిందా? వినిపించలేదా? నో, వినిపించలే. చెప్పండి, వినిపించదా? వినిపించలేదా? వినిపించలేదు. కారణం ఏంటంటే వాడు స్లీపర్. వాడొక స్లీపర్. అమ్మ, నాన్న, ఇంట్లో ఉన్న అక్క, చెల్లి, తమ్ముడు, పక్కింటి వాళ్ళు అందరూ లేచిపోయారు. కానీ వాడు మాత్రం దెర్ ఈజ్ నో కంట్రోల్. ఒక ఎలారం అనేటువంటిది నువ్వు పెట్టుకొని ఆ ఎలారం శబ్దాన్ని విని నువ్వు లేకపోతే నీకు ఏమి కంట్రోల్ ఉన్నట్లెక్క, నీకు ఏ కాన్ఫిడెన్స్ ఉంది, ఏ సాటిస్ఫాక్షన్ కోసం బతుకుతున్నావు, ఏమి రియలైజేషన్ నీకు వస్తుంది. ఆ మాత్రం నీ మైండ్ని కంట్రోల్ చేసి నువ్వు నిద్ర మత్తులోంచి లేవలేకపోతే నువ్వు ఏమవుతావు గుర్తుంచుకో. ఏమది? ఏం చెప్పాను కది? స్లీపర్. ఏమరా? ఎన్ని రకాలు ఉన్నారు చెప్పాను రా? 4 వెరైటీస్. వాడు ఎందుకు తెలుసా? వాడు పడుకునేవాడు కాదు, వాడు లోపల కూడా ఇంకోడు. మీరు అనుకుంటారు అందరు కూడా వీడు స్కూల్కి వచ్చాడు, ఇక్కడ కూర్చున్నారు. సార్, డియర్ సిస్టర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు సుమారుగా 750 మంది వింటున్నారు, నడుస్తున్నారు, చూస్తున్నారు. కానీ వాళ్ళ లోపల వేరొకడు స్లీపర్స్. రెండో రకం ఎలారం. రెండోది ఏంటి? ఎలారం. చూడండి, ఎలారం పెట్టారు కదా, మీకు తెలుస్తుంది. ఒక ఎలారం పోతుంది, వెంటనే తెలివి వస్తుంది, వెంటనే దాన్ని స్నూజ్ చేస్తాం. మనం ఏం చేస్తాం? మనం గట్టిగా ఏం చేస్తాం? చేస్తారు కదా. ఎనదర్ ఆఫ్టర్ 5 minutes, ఆఫ్టర్ 10 minutes స్నూజ్. అలాంటి వాడు స్నూజర్. అలాంటి వాడు ఎవడరా? స్నూజర్. కుక్క పేరు కాదురా, స్నూజర్. వాడు రెండో రకం వాడు స్నూజర్. చెప్పాలి, రెండో రకం ఏంటి? మూడో వాడు లేస్తాడు, ఎలారం టప్ మళ్ళీ లేస్తాడు. ఎలారమా 5 ఆపేద్దాం మళ్ళా. వీడు ఆపే కదా. వీడేం తెలుసా? లేచాడు, బట్ ఏమాడు? ఫాలర్. ఎవడు వీడు? ఏంట్రా గట్టిగా? ఏంటి వీడు? నువ్వు స్లీపర్వి కాకూడదు, నువ్వు స్నూజర్వి కాకూడదు, నువ్వు ఫాలర్వి కాకూడదు. ఈ భరద్వాజ్ అనే వ్యక్తిని వాళ్ళు నిల్చోబెట్టి దేవుడు నీకు మంచి మాటలు చెప్పడం వల్ల దాన్ని వినకుండా పోయేటువంటి స్లీపర్ నువ్వు కాకూడదు. వావ్, వాట్ ఏ క్లాస్. అలాగే రెండో విధంగా, ఇది ఎప్పుడో విందాంలే, పోస్ట్ పోన్మెంట్, రేపటి నుంచి చేద్దాంలే, ఎల్లుండి నుంచి చేద్దాంలే, నెక్స్ట్ పండగ అయిపోయిన తర్వాత బాగా చదువుతానండి. మంచి 3 సినిమాలు వస్తున్నాయి కదా, అవి చూసాక బాగా చేద్దాం. అరే, సినిమా వస్తుంది, సినిమా పోతుంది, వాడికి డబ్బులు వస్తాయి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. సినిమా ఈజ్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, క్రికెట్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దే ఆర్ నాట్ లైఫ్. గుర్తుంచుకో మై డియర్. ఎవడైతే అన్నింటినీ కేవలంగా ఎంటర్టైన్మెంట్గా చూస్తాడో వాడికి కంట్రోల్ ఉన్నట్లు లెక్క, వాడు మాత్రం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాడికి మాత్రం సాటిస్ఫాక్షన్ అవుతుంది, వాడు మాత్రం లైఫ్ యొక్క వాల్యూ రియలైజ్ అన్నట్లు లెక్క. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వెరీ ముఖ్యం. కాబట్టి నువ్వు స్లీపర్గా ఈ మాటలు విని ఇంకా వినకుండా ఉండేటువంటి స్లీపర్ కాకూడదు, స్నూజర్ వై ఎప్పటి నుంచి పోస్ట్ పోన్ చేసుకోదాం అని అనుకోకూడదు. లేకపోతే ఫాలర్, ఇవాళ మొదలుపెట్టి మళ్ళీ రేపటికి నార్మల్ అయిపోకూడదు. నువ్వు స్లీపర్ కాకూడదు, స్నూజర్ కాకూడదు, ఫాలర్ కాకూడదు. ఎలారం కొట్టగానే విని లేచి నవ్వుతూ లేచి ఒక్కసారి నీ హ్యాండ్ నువ్వు కిస్ చేసుకుని అమ్మా నాన్న తలుచుకుని వాళ్ళను మనసులో దండం పెట్టుకుని ఈ భూమిని ఒకసారి టచ్ చేసి, ఇవాళ నా అద్భుతమైన రోజుని నేను గడుపుతాన్ని. లాస్ట్ నైట్ చాలామందికి లాస్ట్ నైట్ కానీ మిగిలిపోయింది. చాలామంది నిద్ర యొక్క గర్భం నుంచి వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. చాలామంది నిద్రలో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ దేవుడు మళ్ళీ నాకు ఇవాళ నిద్రలోంచి వచ్చే అవకాశం ఇచ్చాడని ఎవరైతే పెదాలతో నవ్వుతూ ఆనందంగా ఎలారం కొట్టగానే లేపగానే, తల్లిదండ్రులు లేపగానే ఎలారం కొట్టగానే లేచి ఆ అద్భుతమైన రోజుని నవ్వుతూ ఆరంభిస్తారో వాడు మాత్రం వేకర్. అలాంటి వేకింగ్ కలిగిన వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్ అన్నట్లు లెక్క. వాడు మాత్రమే బేకర్ కాదురా, వేకర్. ఆ వేకర్ ఎవడైతే అవ్వగలడో వాడికి కంట్రోల్ అన్నట్లు లెక్క. నాదొక చిన్న క్వశ్చన్ మై డియర్ చిల్డ్రన్, నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఏ కాన్ఫిడెన్స్ నీకు ఉన్నట్లు లెక్క?
నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఏ సాటిస్ఫాక్షన్ నీకు కలుగుతుంది? నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయలేకపోతే అద్భుతమైన నీ లైఫ్ యొక్క రియలైజేషన్ ఎప్పటికీ కలుగుతుంది. సెల్ఫ్ రియలైజేషన్ కావాలన్నా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలన్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలన్నా, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. నువ్వు నీ మైండ్కి మీకు మాస్టర్ అవ్వాలి తప్ప నీ మైండ్ నీకు మాస్టర్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి మీ అందరూ మైండ్ చూసిన మీరు ఉన్నారు. మై డియర్ డార్లింగ్స్, మీ అందరూ కూడా ఇక్కడ మీ మైండ్స్ చేతుల్లో మీరున్నారు. అది సెల్ ఫోన్ చూడమంటే మీరు చూస్తున్నారు, అది టీవీ చూడమంటే మీరు చూస్తారు, అది మాట్లాడుకుంటే మాట్లాడుతున్నారు, వాట్సాప్లో చాట్ చేయమంటే స్టార్ట్ చేస్తారు. మనందరం కూడా మైండ్ ఆధీనంలో ఉండేటువంటి పప్పెట్స్గా మారాం కాబట్టి మన జీవితంలో మనకి కంట్రోల్ అంటే మన మైండ్ మీద మనకు లేదు కాబట్టి మన మైండ్ మనల్ని టార్చర్ చేస్తుంది, మైండ్ మనల్ని స్టీర్ చేస్తుంది. కాబట్టి మన జీవితం పాతాళానికి వెళ్ళిపోయి రియలైజేషన్ లేకుండా, సాటిస్ఫాక్షన్ లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా తయారైంది. కానీ ఒక్కసారి కంట్రోల్ని నువ్వు తీసుకొని మైండ్ మాటలు నువ్వు చెప్పింది నీ మైండ్ వినాలి. ఎస్, ఇది మొబైల్ ఆడుకునేటువంటి టైం కాదురా మైండ్, నువ్వు చదువుకోవాల్సిందని నీ మైండ్ నువ్వు మెండ్ చేయగలగాలి. సెల్ఫ్ బ్లాజమింగ్ ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఈ క్షణం నుంచి సెల్ఫ్ కంట్రోల్తో ఎవరు మైండ్ని నేను కంట్రోల్ చేస్తాను, మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తాయి, అనేక థాట్స్ వస్తాయి, కానీ ప్రతిదాన్ని కూడా చూడొచ్చా చూడకూడదా, వినొచ్చా వినకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా, టైంపాస్ చేయొచ్చా చేయకూడదని ప్రతి ఒక్కదాన్ని కూడా నేను డిస్క్రిమినేట్ చేసి కంట్రోల్ చేసుకుంటాను. ఎవరు బిడ్డ అనుకుంటారు వాళ్ళు మాత్రం లైఫ్లో గోల్స్ని, డ్రీమ్స్ని రీచ్ అయ్యి స్కై స్టార్స్ ఉంటారు. మిగిలిన అందరూ కూడా మిగిలిన అందరూ కూడా ఇలా చప్పట్లు కొట్టుకుంటూ మిగిలిపోతారు. Don't stay simply by clapping something here as a flap show of your life. వచ్చే ప్రతి సినిమా సూపర్ హిట్ కాదు, పుట్టే ప్రతి ఒక్కడు కూడా హీరో కాదు. సూపర్ హిట్ అవ్వాలన్నా, హీరో అవ్వాలన్నా, హీరోయిన్ అవ్వాలన్నా వాళ్ళ లోపల కొంత స్టాక్, కొంత సరుకు ఉండాలి, కొంత ఆ లైఫ్ ఉండాలి, కొంత రియలైజేషన్ ఉండాలి, అన్నిటికంటే మించి కంట్రోల్ ఉండాలి. సో ఎవరెవరు నీ చూపులను నువ్వు కంట్రోల్ చేయగలగాలి, నీ మాటలను కంట్రోల్ చేయగలగాలి, నీ వినికిడి నువ్వు కంట్రోల్ చేయగలగాలి, నీ ప్రవర్తనను కంట్రోల్ చేయాలి, అన్నిటికంటే నీ మైండ్లో ఆలోచనలను నువ్వు కంట్రోల్ చేయగలగాలి. దట్ ఈజ్ వాట్ ఇన్స్పిరేషన్లో INS సెల్ఫ్ కంట్రోల్ ఎవరు చేసుకోగలరో వాళ్ళు మాత్రం జీవితంలో విన్ అవుతారు, మిగిలిన వాళ్ళు మాత్రం ఉత్తిగా ఉండిపోతారు. అర్థం కాని వాళ్ళు కొట్టలేకపోతున్నారు. సెల్ఫ్ కంట్రోల్ ఏమా పదం ఏంటి? తెచ్చుకుందామా? దేని కంట్రోల్ చేయాలి మనం? మైండ్. దేని కంట్రోల్ చేయాలి? అది మన మాట వినాలి, దాని మాట మనం వినాలా? అది అంటుంది, నీ పేరేంటి? నీ పేరు శోభిత్. శోభిత్, మొబైల్ తీరా, గేమ్ ఆడరా, ఎప్పుడు ఏం చేస్తారా మ్యాథ్స్ అని లోపల మైండ్ చెప్తుంది. దాన్ని శోభిత్ విన్నాడు అనుకో. ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను, ఏవో 2 రకాలైనటువంటి హిస్టరీస్ చెప్పేసి వావని చప్పట్లు కొట్టించుకోవడం వల్ల ప్రయోజనం లేదు బిడ్డలారా. ప్రాక్టికల్గా మీ లైఫ్లో ప్రతి క్షణాన్ని మీరు ఎలా డీల్ చేయాలో మీకు తెలియకపోతే నా టాక్ యొక్క ఉపయోగం అనేటువంటిది మీకు చప్పట్లు కొట్టించుకోవడం కాదు. శోభిత్కి కూడా మైండ్ చెప్తుంది, మొబైల్ తీ, అమ్మ లేదు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మొబైల్ తీ, అమ్మ ఉంటే తిడుతుంది, తీసావా, పాస్వర్డ్ ఓపెన్ చేయి, ఆడు. నిజం మైండ్ చెప్తూ ఉంటుంది. శోభిత్ కానీ తీసాడు అనుకో, ఫట్ మైండ్ గెలిచింది, శోభిత్ ఓడాడు, జీవితం డాష్ మసి బారిపోతుంది, డార్క్. అదే శోభిత్ ఓ మైండ్, దిక్కుమాన మైండ్, మంకీ మైండ్, సిగ్గులేని మైండ్, మా అమ్మ మొబైల్ నేను తీయడం ఏంటి, నేను తీయకూడదే, మ్యాథ్స్ చదువుకోవాలి, రానున్న టైంలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకొని అమ్మ పెర్మిషన్ తీయాలి, అమ్మ పెర్మిషన్ తీయకూడదే, ఏమనని ముట్టుకోకుండా ఆ మైండ్ని మరల్చి కంట్రోల్ చేసి మ్యాథ్స్ తీసి చెయ్యగలిగితే శోభిత్ విన్నేనట్లక, శోభిత్ మైండ్ ఓడిపోయినట్లక. నువ్వు గెలవాలి, ప్రతి క్షణం కూడా గెలుస్తూనే ఉండాలి. గుర్తుంచుకో మై డియర్ స్టూడెంట్. మీరు చెప్పాలి గట్టిగా, గెలవాలి అని చెప్పాలి. మనం చూపుల్లో
మనం వినడంలో, మనం మాట్లాడడంలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన టోటల్ క్యారెక్టర్లో. గెలవాలనుకునేటువంటి వాడు మైండ్ దగ్గర ఓడిపోడు. గెలవాలనుకునేవాడు మైండ్ దగ్గర ఓడిపోడు. యు ఆర్ వీకర్, యు ఆర్ లూజర్, దట్స్ వై యు ఆర్ డిఫీటింగ్ బిఫోర్ యువర్ మైండ్. నో, ఐ వాంట్ దట్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ది సెయింట్ జోసెఫ్ మస్ట్ బి ఏ సెయింట్. వాట్ ఏ క్లాస్! ఒక సెయింట్ జోసెఫ్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డ కూడా తన వ్యక్తిత్వంలో సెయింట్ అవ్వాలి. సెయింట్ అవుతుండ్రు. ఈ యొక్క ప్రాంగణంలో చదువుకున్న దానికి ఒక ఉదాహరణ చెప్పండి. గెలవాలా వద్దా? గెలుద్దామా? ఈజీయేనా? నో, వెరీ డిఫికల్ట్ అంటారేమో. చాలా ఈజీ. దానికి నెక్స్ట్ మీకు చెప్తాను. నువ్వు మైండ్ని ఐఫర్ చెప్పాలి ఫాస్ట్గా. ఫస్ట్ ఐఫర్. నెక్స్ట్ ఎన్ఫర్. నోటీస్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఫర్. ఇప్పుడు చెప్పండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమా? అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏముండాలి నీకు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమా? అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏముండాలి నీకు? సెల్ఫ్ రియలైజేషన్ ముఖ్యమా? ఏముండాలి నీకు? ఇవన్నీ నీ కాళ్ళ కిందకి చెప్పుల్లాగా, నీవు బిస్కెట్ వేస్తే వచ్చే కుక్క పిల్లల్లాగా ఈ 3 కుక్క పిల్లలు నీ దగ్గరికి వస్తాయి. నీ దగ్గర సెల్ఫ్ కంట్రోల్ ఉండి నీ జీవితంలో నీ మైండ్ నువ్వు స్టీర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్ అండ్ ఫర్ టు యువర్ ఫీట్ స్టెప్. ఎట్లా? మీరు అడగాలి. హౌ? అడగండి. ఎలాగా? హౌ గట్టిగా ఏంటి చెప్పాలి గట్టిగా. ఎలా? హౌ. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తాం. ఆర్ యూ రెడీ ఫర్ ద రేస్? ఆర్ యూ ఫర్ ద రేస్? ఆర్ యూ రెడీ ఫర్ ద గ్రేస్? నువ్వు ఒక్కడివి చూడు. రేసుకి గ్రేస్కి మధ్యలో తేడా ఒకటేంటి? వెరీ గుడ్. రేసుకి గ్రేస్కి మధ్యలో తేడా ఏంటి? నువ్వొక్కడివి పరిగెడితే అది రేస్. నీలో గుడ్నెస్ని కలుపుకొని ఈ మాటలు విని నీలో గుడ్నెస్ అనే ఫ్లేవర్ని ఇంజన్గా పెట్టుకొని పరిగెడితే అది గ్రేస్. అండర్స్టాండ్ మై డార్లింగ్స్? ఓకే నాన్న. ఐ ఫర్ ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. ఎన్ ఫర్ నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. ఎస్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్ ముఖ్యంగా అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్తే ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఎలాగా వాల్యూ ఆఫ్ లైఫ్ని నోటీస్ చేయాలి, ఎలాగ మనం సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి, ఫాస్ట్గా ఇక్కడి నుంచి చెప్తాం. నెక్స్ట్ ఏంటి? గట్టిగా ఏంటి? పాజిటివ్. వాట్ ఎన్ అప్రోచ్. పాజిటివ్ ఏంటిది? గట్టిగా. 10th క్లాస్ పోయినటువంటి సచిన్ టెండూల్కర్ పాజిటివ్తో ఆడాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ తండ్రి డెడ్ బాడీని కూడా చూడకుండా పాజిటివ్గా ఆడాడు. గుర్తుంచుకో, మనం ఎక్కడ చదువుకుంటామో జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద, సిలువ మీద కూడా చిరునవ్వుతో పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి మాత్రమే, పాజిటివ్గా స్మైల్ చేశాడు కాబట్టి మాత్రమే ఆ రేడియన్స్, ఆ గ్రేస్, ఆ బ్లెస్సింగ్స్, ఆ డివినిటీ 2020 సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమి మీద రెపరెపలాడుతుంటాడు. పాజిటివ్నెస్కి మనం సింబల్ అవ్వాలి. మై డియర్ చిల్డ్రన్, పాజిటివ్. నెవర్. డార్క్నెస్ ఉందా? డార్క్నెస్ ఉందా? చెప్పాలి. డార్క్నెస్ ఉందా లేదా? ఉందా? డార్క్నెస్ లేదు. వెలుగు లేకపోవడమే చీకటి. వేర్ దెర్ ఇస్ నో లైట్, దట్ ఈస్ డార్క్నెస్. ఓటమి ఉందా? లూజింగ్, డిఫీట్, ఓటమి లేదు. గెలుపు లేకపోవడమే ఓటమి. గెలిస్తే గనక డిఫీట్ లేదు. అలాగే నెగిటివ్నెస్ ఉందా? లేదు. చాలామంది అంటారు చెప్పండి, డిప్రెషన్. గట్టిగా. డిప్రెషన్, టెన్షన్, ప్రెషర్, స్ట్రెస్, ఫోర్స్. ఈ 5 లేవు 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 లేవు. ఎందుకు లేవు తెలుసా? కళ్ళు కనిపించకపోతే, నేను చదువుకోలేని పరిస్థితుల్లో నీలాంటి వాళ్ళు వచ్చి చదివి వినిపిస్తే
కృష్ణమోహన్ లాంటి సారు అయ్యే బాబు వెనక నుంచి కనిపిస్తే బోత్ ముందుకు రాని ముందుకు తెచ్చి కూర్చోబెడితే నా జీవితంలో నేను నిరంతరం ఇంకోటి మీద ఆధారపడితే ఇక్కడికి వచ్చి నిల్చున్నప్పుడు కూడా ఒకరు తెచ్చిన నిల్చోబెడితే ఎంత నన్ను డిపెండెంట్గా ఉండి కూడా నాకులో పాజిటివ్ వైబ్రేషన్ 100కి కొన్ని కోట్ల రెట్లు ఉంది కాబట్టి మాత్రం మీ అందరి ముందు మాట్లాడే ఒక అవకాశం కలిగింది. నిజం, నేను ఎప్పుడు నెగిటివ్ ఫీల్ అవ్వలే. చెప్తాను, గట్టి చెప్పండి. నో, గట్టిగా నో, నాట్, డోంట్, కాంట్, వోంట్, కుడ్ నాట్, లేదు, రాదు, కాదు, నా వల్ల అవదు అన్న పదాలు, గట్టిగా అన్న పదాలు ఈ క్షణం నుంచి నా మనసులో నా నోటి వెంబడి నేను మాట్లాడను. పాజిటివ్ పాజిటివ్ చెయ్యగలను చెయ్యగలను చెయ్యగలను. మ్యాథ్సా, సైన్సా, ఫిజిక్సా, నీకు రాదా? నీకు రానప్పుడు నాకు రాదు 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 అనుకోకు, వస్తుంది వస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ పాజిటివ్ యాక్షన్స్. వస్తుంది వస్తుంది అనుకోవడం వల్ల మాత్రం రాదు, దాంతో పాజిటివ్ యాక్షన్. నీకు కెమిస్ట్రీ ఎప్పుడు రాదు, ఫిజిక్స్ ఎప్పుడు రాదు, మ్యాథ్స్ ఎప్పుడు రాదు, ఇంగ్లీష్ ఎప్పుడు రాదు, దాన్ని ఒక్కసారి ఆ పుస్తకం తీసి ఒక్క రోజైనా ఆ పుస్తకాన్ని ముద్దు పెట్టి దాని ఒక డార్లింగ్లా భావించి, దాన్ని లవర్లా భావించి, దాన్ని ఫ్రెండ్గా భావించి ఎప్పుడైనా నువ్వు మ్యాథ్స్ చేస్తే నీ మ్యాథ్స్ నీ యొక్క అద్భుతమైనటువంటి నీ బ్రెయిన్లో ఉండి తీరుతుందంటే దట్ ఈస్ వాస్ పాజిటివ్ అప్రోచ్ ఆఫ్ లైఫ్. Am I wrong? గట్టి చెప్పాలి. Am I wrong? పాజిటివ్ అప్రోచ్ని పెంచుకో. సో 5 to 10 minutes we will close it. ఇన్స్పిరేషన్లో మిగతాదంతా కూడా సూపర్ ఫాస్ట్గా మనం వెళ్ళాలి, సూపర్ ఫాస్ట్గా వెళ్ళాలి. సో మనకి ఏముండాలి? పాజిటివ్ అప్రోచ్. ఏముండాలి? తల్లిదండ్రుల మాట పాజిటివ్గా విను. తల్లిదండ్రుల మాట చికాగ్గా, కోపంగా, చిరాగ్గా ఉండకున్నా. బీ లవింగ్. నీ కోసం, మన కోసం వాడు మాట్లాడతానుకో. ఇన్స్పిరేషన్లో ఐ గట్టి చెప్పాలి. ఎన్, ఎస్, పి. నెక్స్ట్ ఏంటి? ఎస్పి ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఆర్ కదా. ఇన్స్పిరేషన్ ఏంటి? నెక్స్ట్ ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. నీలో లోపాలని జాగ్రత్తగా చూసుకో. నీలో లోపాలు ఏమున్నాయి చూసుకో. నీ ఒక లిస్ట్ రాసుకో. ఎస్, దీస్ ఆర్ ద డిమెరిట్స్. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. ఐడెంటిఫై యువర్ ఫ్లాస్. ఐడెంటిఫై యువర్ ఫాల్ట్స్. ఓకే, ఇక్కడి నుంచి ఫర్దర్గా ఒక 6 minutesలో అద్భుతంగా మనం మిగిలినటువంటి అంత స్పెల్లింగ్ని మనం తెలుసుకుంటాం. ఐడెంటిఫై చేసుకో. ఒక పేపర్ తీసుకో, 1 2 3 4 జాట్ డౌన్. నీలో ఉండే లోపాలను ఐడెంటిఫై చేసుకుని వాటిని రీఫార్మ్ చేయాలంటే, ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలని మనం దృష్టిలో ఉంచుకో. ఐడెంటిఫై యువర్ డిమెరిట్స్. నెక్స్ట్ లెటర్ చెప్పాలి గట్టిగా. రీచింగ్ ద గోల్. నెక్స్ట్ ఏంటి? నిరంతరం కూడా గోల్ని కనిపిస్తూ ఉండాలి. నువ్వు డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, అది నీ గోల్. కానీ ఇవాళ నీ 6th, నీ 7th, నీ 8th, నీ 9th, నీ 10th, నీ ప్రతి సబ్జెక్ట్ కూడా అది అవ్వడంలోనే, ఆ గోల్లోనే ఒక భాగం. ఈ ఫింగర్ బాడీలో భాగమా కాదా? చెప్పాలి. సే yes or no. ఐస్, లిప్స్, ఈ ప్రతి అవయవం ఎలాగైతే ఉందో ఇవాళ నువ్వు చదివే ప్రతి చదువు కూడా నీ డ్రీమ్లోనే భాగం అనుకో. అప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఎఫెక్ట్ని కూడా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా, ప్రతి స్టడీని కూడా, ప్రతి పని కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తావు. లైఫ్లో రీచ్ ద గోల్ వైపు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తావు. సో ఐఎన్ చెప్పాలి ఫాస్ట్గా. INSP. ఏ నెక్స్ట్ ఏంటి? ఎప్పుడైతే ఐడెంటిఫై ఆఫ్ డిఫాల్ట్ చేసుకున్నావో, ఎప్పుడైతే ఐడెంటిఫై ఆఫ్ ఫ్లాస్, నీ లోపాలని నువ్వు గుర్తించాలి. అమ్మ చెప్పకూడదు, అమ్మకి చెప్పక్కర్లే, నాకు చెప్పక్కర్లే, నాన్నకి చెప్పక్కర్లే, మీ సిస్టర్ చెప్పక్కర్లే, మీ టీచర్ చెప్పక్కర్లే. నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత అప్రోచ్. ఏంటి నీ అప్రోచ్? నీ ప్లాన్ ఏంటి? వాటిని ఎట్లా నువ్వు అధిగమిస్తావు? హౌ యూ విల్ క్రాస్ ద డిమెరిట్స్? హ్యావ్ ఎన్ అప్రోచ్. మళ్ళీ చెప్పాలి, స్పెల్లింగ్ చెప్పాలి. INSP. నెక్స్ట్ ఏంటి? టీ. తర్వాత ఏంటి?
టైం వాల్యూ నెక్స్ట్ ఐ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. ఎంత అద్భుతం కదా. టైం వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. టైం వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. నేను ఒక అద్భుతమైన వాళ్ళు మా స్కూల్లో చెప్పాను, మీకు చెప్తాను. ప్రతి క్షణం కూడా గడుస్తుంది. నువ్వు ఆ నిమిషానికి, ఆ మినిట్కి, ఆ సెకండ్కి నువ్వు వాల్యూ ఇచ్చావా? ఆ మినిట్ నిన్ను బ్లెస్ చేస్తూ వెళ్తుంది, ఆ సెకండ్ నిన్ను బ్లెస్ చేస్తూ వెళ్తుంది, నిన్ను ఆశీర్వదిస్తూ వెళ్తుంది. ఆ మినిట్ నువ్వు వేస్ట్ చేసావా, నిన్ను శపిస్తూ వెళ్తుంది, నీకు కర్స్ ఇస్తూ వెళ్తుంది. కాబట్టి నువ్వు ఎంత సద్వినియోగం చేసుకుంటే, ఆ టైం వాల్యూ ఐడెంటిఫై చేస్తే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను లాస్ట్, ఇంకేమున్నాయి? ON ఆన్ చెప్పాలి. చెప్పాలి. ఆన్. ఎప్పుడు నీ యొక్క లైఫ్ ఆన్లో ఉండాలి. ఈ మాటలు ఎప్పుడు ఆఫ్లో ఉండకూడదు. నీ లోపల స్లీపర్ ఉండకూడదు. నువ్వు ఎవేకర్ కావాలి. నువ్వు ఆన్లో ఉండాలి. నీ బ్రెయిన్ ఆన్ మోడ్లో ఉండాలి. ఆఫ్ మోడ్లో, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉండకూడదు. యువర్ మొబైల్ ఆఫ్ లైఫ్ మస్ట్ బి ఎవర్ ఆన్. లాస్ట్ 5 minutes టైం వాల్యూ ఎట్లా మనం తెలుసుకోవాలి? లైక్ దిస్. ఇలా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ రైస్. ఇలాగ హార్ట్ దగ్గర పెట్టుకో. క్లోజ్ రైస్. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, మై డియర్ లవర్స్ అండ్ డార్లింగ్స్, ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ టైం. నువ్వు టైం పాస్ అనుకుంటున్నావు ఇవాళ, టైం వేస్ట్ అనుకుంటున్నావు ఇవాళ. వీ థింక్ దట్ వీఆర్ వేస్టింగ్ ద టైం. నో. వీ థింక్ దట్ వీఆర్ కిల్లింగ్ ద టైం. నో, ద టైమ్ ఈజ్ కిల్లింగ్ అస్. Every birthday we celebrate that our age is being increased day by day. Don't forget, your span of life is being decreased. ప్రతి క్షణాన్ని కూడా మనం గడిపేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ క్షణం మనల్ని దీవిస్తూ వెళ్తుంది. అదే కనుక మనం ఆ క్షణాన్ని దుర్వినియోగం చేసుకుంటే, వేస్ట్ చేసుకుంటే, ఆ క్షణం మనల్ని శపిస్తూ వెళ్తుంది. If you utilize a minute and a moment and a second, it will bless and it will shower its blessings to you and it will go. If you waste and pass and kill that valuable minute, your life will be cursed by that minute. Don't simply waste your life. Don't just pass your life with mobiles and TVs. TV ante nothing but television kaadu. తీయని విషం. TV is nothing but తీయని విషం. If you are looking at television, watching television more and more, you are taking a sweet poison inside more and more. Don't watch TV more. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే తాగుబోతుంటారు, డ్రంకర్డ్. బట్ సెల్ ఫోన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఏమంటారు? సెల్ బోతులా. లైఫ్లో మనం ఎదగాలి, ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనందరం కూడా సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ని సద్వినియోగం చేసుకోవాలి, గుడ్ థింగ్స్కి వాడుకోవాలి. వీ షుడ్ నాట్ ప్లే ఇన్ ద మొబైల్స్. మనం దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. సెల్ఫ్ కంట్రోల్ చెప్పాం కదా, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అండ్ టైం వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. జీవితంలో చరమాంకం వరకు, టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక దృక్పథంతో బతుకు. డిప్రెషన్ లేదు, మంచి యాటిట్యూడ్ కలిగి ఉండు, టెన్షన్ లేదు, బాగుపడాలని ఇంటెన్షన్ కలిగి ఉండు, స్ట్రెస్ లేదు, లవ్ కలిగి ఉండు నీ గోల్ పట్ల, ఫోర్స్ లేదు, సోర్స్ కలిగి ఉండు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రెషర్ లేదు, ప్లెజర్ కలిగి ఉండు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ టు బి బార్న్ ఫ్రమ్ విదిన్. అలా ఎవరికి గెలుస్తుందో, ఎవరికైతే వాళ్ళ వస్తుందో, వితిన్ విన్ 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 WIN. ఆ విన్ అంటే ఆ విష్, ఆ ఇన్స్పిరేషన్ని లోపల నుంచి ఎవరు ఫీల్ అవ్వగలరో వాళ్ళు మాత్రమే దే కెన్ విన్ ఇన్ లైఫ్. ఎవరికి ఆ విష్ ఆఫ్ ఇన్స్పిరేషన్, W ఫర్ విష్, ఆఫ్ I ఫర్ ఇన్స్పిరేషన్ లోపల ఇన్ ఉందని ఎవరు గ్రహిస్తారో వాళ్ళందరూ లైఫ్లో విన్ అవుతారు. గుర్తుంచుకో, దెర్ ఈజ్ నో లూజింగ్. డిఫీట్ లేదు, ఓటమి లేదు. ఉన్నవరండి విన్నింగ్ ఆర్ లెర్నింగ్. అయితే గెలవడం
లేకపోతే నేర్చుకోవడం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ డార్లింగ్స్, మై డియర్ చిల్డ్రన్, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనుకోవాలి. అందరూ చెప్పాలి, కళ్ళు మూసుకొని చెప్పాలి, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. ఎన్, నోటీస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. గట్టిగా ఎస్, సెల్ఫ్ కంట్రోల్. పి, పాజిటివ్నెస్. ఏమది? ఐడెంటిఫై ద ఫాల్స్. ఆర్, రీచ్ ద గోల్. ఎఫా, అప్రోచ్. ఎఫా, టీఫా, టీ అండ్ ఐ, టైమ్ వాల్యూ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. ఓఫర్ ఆన్, ఎప్పుడు ఈ వాల్యూస్తో ఆన్గా ఉండు. ప్రపంచంలో మదర్కి ఫాదర్కి బదులుగా ఉండవు. ఓపెన్ యువర్ ఐస్, రబ్ యువర్ హ్యాండ్స్, కళ్ళ మీద పెట్టుకోండి. మీ అందరి దగ్గర నుంచి గ్రేట్ అప్లాడ్స్ నాకు కాదు, మీ అందరికీ ఎంతటి అద్భుతమైన జన్మలు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులందరికీ కూడా ఒక్కసారి మనందరం కూడా సెల్యూట్ చేద్దాం, అప్లాడ్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సెకండ్లీ అంతకన్నా ఇంకా మించి అబౌలీ మన సిస్టర్ రెవరెండ్ మన మరియారాణి మేడంకి, సిస్టర్కి మనందరం ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ మనందరం ఇంతటి అద్భుతమైనటువంటి ఈ లవ్ టాక్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఆమెకి గట్టిగా అప్లాడ్స్ కూడా అప్రిషియేషన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. లాస్ట్లీ ద ఫ్యాకల్టీ హూ డూ ది లవ్ అస్ ఆల్ ద వే. పేరున ప్రతి ఫ్యాకల్టీకి, ప్రతి సార్కి, ప్రతి టీచర్కి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ మనం గట్టిగా మన యొక్క అప్లాడ్స్ని గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. సంథింగ్ మోర్. దీస్ ఆర్ ది వెరీ ఫ్యూ లైన్స్. These are the very few lines which I just want to submit for this happy evening. One thing is very clear. నేను ఇది స్పీచ్ చెప్పడానికి రాలేదు. I came here not for a speech. I came here to reach every heart. Second, మీ అందరికి ఇంట్లో మొబైల్ ఉంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి ఓపెన్ చేసి యూట్యూబ్లో LAASA ఫౌండేషన్ శ్రీకాకుళం అనుకొట్టు, లాసా ఫౌండేషన్ శ్రీకాకుళం అనుకొట్టు. యూ విల్ ఫైండ్ దీస్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ వీడియోస్ ఆఫ్ అబౌవ్ 125 వీడియోస్ వేర్ యూ కెన్ గెట్ సమ్ మోర్ ఇన్స్పిరేషన్ త్రూ దోస్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకు చెప్తున్నానంటే విను తల్లి, ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే ఒక మాట చెప్తే ఒక బిడ్డ విజయవాడలో సూసైడ్ చేసుకోలేనటువంటి వాడికి మన వీడియోని షేర్ చేస్తే, ఆ వీడియో విన్న తర్వాత, షేర్ అయినటువంటి వీడియో విన్న తర్వాత నాకు కాల్ చేసి నా జీవితంలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ జీవితం ఎంత మార్వలెస్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందని మీరు చెప్పిన తర్వాత నేను చచ్చిపోతే నా తల్లిదండ్రులకి నేను చాలా ద్రోహం చేసినట్లు లెక్క, నేనైతే జీవితంలో ఎప్పటికీ చచ్చిపోను అని చెప్పాడు. ప్లీజ్ అలాగే సార్ ఓకే చాలాసేపటి బట్టి పేరెంట్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఐ ఫర్మ్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీకు సిన్సియర్ గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. ఎందుకంటే మన పిల్లలందరినీ మనం తయారు చేసుకుంటేనే రేపొద్దున్న మన బిడ్డలు ప్రపంచానికి మన విలువేంటో, మానవ జాతి విలువేంటో చెప్పాల్సిన ఈ పిల్లలు. కాబట్టి ఈ పిల్లలందరూ అద్భుతంగా అఖండంగా ఆనందంగా అనన్య సామాన్యంగా అపూర్వంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, లాసా ఫౌండేషన్ అనేటువంటి దాంట్లో మీరు కూడా ఒక మెంబర్ అవ్వచ్చు. సో ఐ డూ రిక్వెస్ట్ యూ ఆల్, జస్ట్ 108 రూపీ ఒక మంత్కి మీరు సర్వ్ చేయడం ద్వారా అవ్వచ్చు. అవర్ నెంబర్ ఈజ్ 9848873108. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? 98488 చెప్పండి. 73108. ఒకసారి మళ్ళా 98488 ఎందుకంటే ఈ మాటలు విని ఎవరైనా ఒక్కలైనా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ లైఫ్లో ఒక్కసారి డియర్ భరద్వాజ్ ఎటర్నల్ డాడ్ అని ఒక్కసారి ఒక చిన్న మెసేజ్ ఇస్తే, దట్ ఈస్ ద వండర్ఫుల్ గిఫ్ట్ దట్ ఐ ఎవర్ రిసీవ్ ఇన్ మై లైఫ్ అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంతటి గ్రేటెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సిస్టర్కి, మేనేజ్మెంట్కి అందరికి కూడా పేరు పేరున నా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గ్యాదరింగ్ ఆన్ దిస్ వెరీ హ్యాపీయెస్ట్ ఈవినింగ్.
I do request the faculty to come and conclude this. Thank you very much, sir. Bharadwaj sir, a motivational speech. Now I request our principal, Reverend Sister Maria Rani, to hand over a memento to our beloved guest, Mr. D.S. Bharadwaj, as the token of respect and regard. Thank you, sir. Thank you, sister. On behalf of the management, staff and students, I convey special thanks to Mr. Srihari sir, LASA volunteer, to arrange this program. Now I request Reverend Sister Nisha to hand over a memento to our beloved sir, Srihari Naidu sir, for love and affection. Dear students, Dusi, Surya, విజయ్, భారద్వాజ్, ఈరోజు మనందరినీ ఉద్దేశిస్తూ వ్యక్తిత్వ వికాసం, విజ్ఞాన సముపార్జన ఈ కంట్రిబ్యూషన్స్కి సంబంధించి చాలా ఉత్తేజకరమైనటువంటి మార్గదర్శకమైనటువంటి అనుభవాలను జోడిస్తూ మనకి దిశానిర్దేశం చేశారు. వారికి సందర్భంగా పాఠశాల యాజమాన్యం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా వారి అడ్రస్సింగ్లో ఒక మాట చెప్పారు. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంది, అపార శక్తియుక్తులు ఉన్నాయి, రక్తం చెందాలి, స్వేదం రావాలి, కొండల్ని పిండి చేయాలి. అప్పుడు మనిషిగా ఎదుగుతూ దైవత్వాన్ని ఆపాదించగలడు అనేటువంటి ఒక సూచన చేశారు. ఆ సూచనను మనందరం కూడా పరిగణలోకి తీసుకొని మరింతగా అభివృద్ధి పదంలో పయనించడానికి కృషి చేద్దాం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, అమృతానికి మారుపేరు అమ్మ అనేటువంటిది కూడా వారు మనకి తెలియజేశారు. అమ్మని ప్రేమించడంతో పాటుగా అమ్మలో అమృతత్వాన్ని మనం చూస్తూ అమ్మ యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా పయనిస్తే ఆమెకు మనం కృతజ్ఞతాభావంగా ఉంటాం అనేటటువంటిది కూడా వారు ఎక్స్ప్రెస్ చేశారు. అదే సందర్భంగా వారు ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి కాన్సెప్ట్ పైన, సెల్ఫ్ కంట్రోల్ పైన కూడా మనందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ శ్రీకాకుళానికే గర్వకారణంగా ఈరోజు వారు ఉండడం, మనందరం కూడా వారిని సందర్భంగా శ్రీకాకుళం కీర్తి కిరీటంలో మీ యొక్క బావుటా కూడా ఎగురుతుంది అనేటువంటిది సందర్భంగా మేము భావిస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయ వృత్తి మీద ఉండేటువంటి మీ యొక్క అంకిత భావం, మా కృష్ణమోహన్ సార్ వచ్చేటప్పుడు మీరు పాద నమస్కారం చేసేటువంటిది, అది మీ యొక్క సంస్కారం, దానికి మా నమస్కారం తెలియజేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక మాట చెప్తాను. కులములో నొకండు గుణవంతుడుండిన కులము వెలయు వాణి గుణము చేత, వెలయు వనములోన మలయజంగున్నట్లు విశ్వధాభిరామ వినురవేము. అడవులో చెట్లు కోకొలులు ఉంటాయి. గంధపు చెట్టు యొక్క వాసన దిగ్దిగంతాలు కూడా అది ప్రసరిస్తుంది. ఆ గంధపు వాసన మాకు మీరు సువాసనగా వెదజల్లారు. మీకు ఈ సందర్భంగా కూడా మా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ చివరిగా మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా, మాట పాట నేర్చిన మనిషికి దండం పెడతా అని సూచిస్తూ ఆఖరిగా ఒక్క మాట, నువ్వు చనిపోయినప్పుడు నిన్ను కానివాడు ఏ ఒక్కడు నీ కోసం ఏడ్చినా నువ్వు 10 కాలాలు బ్రతికినట్లే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనేం చెప్తానంటే, మనిషిగా పుట్టావు కానీ భగవంతుల్లో చనిపోవాలి. బోర్న్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ బట్ డై లైక్ ఏ గాడ్. తర్వాత నాకు ఈ గిఫ్ట్లు ఇవన్నీ కూడా యాక్చువల్లీ డోంట్ టేక్, కానీ మీ సిస్టర్ ఇచ్చినటువంటి రెవరెండ్ సిస్టర్ ఇచ్చినటువంటి రెస్పెక్టెడ్ అమ్మ ఇచ్చినటువంటి వారి చేతిలో కాదనకూడదని తీసుకున్నాను. మీ అందరి దగ్గర ఒక గిఫ్ట్ కావాలి, ఇస్తారా? ఇంటికి వెళ్ళగానే అమ్మని కళ్ళు మూసుకోమని మోకాళ్ళ మీద ఉంగి తల వంచి తలని అమ్మ పాదాలు తగిలించి ఒక్కసారి అమ్మ పాదాలని కిస్ చేసి లేచి అమ్మని హగ్ చేసుకుని ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్ దట్ యూ హ్యావ్ బ్లెస్డ్ ఫర్ మీ అని చెప్పండి. అది నాకు మీరు ఇచ్చేటువంటి వండర్ఫుల్ గిఫ్ట్ అని నేను చెప్తున్నాను.
దట్ ఈస్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఐ వాంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మీ అందరూ చెప్తున్నాను, ప్రతి బిడ్డ కూడా ప్లీజ్ ఫాలో, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్లో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలి. ప్రతి పిల్లవాడు కూడా అవ్వచ్చు. ఒక బ్లైండ్ పర్సన్ చేయగలిగింది మీరు చేయలేరు. కాబట్టి మీ అందరూ ఆ మంచి మంచి విషయాల్ని ఇవాళ ఏదో ఇక్కడ విన్నాము దీన్ని వదిలేస్తామని కాకుండా దీన్ని క్యారీ చేయండి. డోంట్ బి ఎ స్లీపర్, డోంట్ బి ఎ స్నోజర్, డోంట్ బి ఎ ఫాలర్, బి ఎ అవేకర్, బి ఎ అవేకర్, బి ఎ అవేకర్ అండ్ హిట్ ద పీక్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ గాడ్. ప్రూవ్ దట్ యు ఆర్ గాడ్. చెప్పండి, ప్రూవ్ దట్ వి ఆర్, ప్రూవ్ దట్ వి ఆర్ God. Thank you very much for this wonderful love of this St. Joseph beautiful garden. Thank you one and all. 1 minute, sir. At the time of your expression, you are several times said that you are blind. You are not at all blind. John Milton, at the age of earlier phase, he had seen the nature and inspired nature a lot at last. But after his blindness, he composed 2 poems, Paradise Lost and Paradise Regained. Like that, with regard to your speeches and your motivational address, you may publish so many articles through LASA. That is real gratitude to our Krishna Mohan sir and our teachers community, for which we are thankful and grateful to you, sir. Thanks a lot. మీకు మళ్ళీ తీసుకున్నాను కాదు, బ్లైండ్ స్పెల్లింగ్ చెప్పండి. బి, నా దృష్టిలో బ్లైండ్ అంటే గుడ్డివాడిని కాదు. బి ఫర్ బ్యూటిఫుల్, ఎల్ ఫర్ లవింగ్, ఐ ఫర్ ఇన్స్పిరేషన్, ఎన్ ఫర్ నెవర్ క్విట్, డి ఫర్ డిటర్మైన్డ్. దట్స్ వై ఐ యామ్ బ్లైండ్. I am Barsha, studying in 10th standard. Today, after hearing this, I will try my level best that I'll win over my mind and I will win over whatever comes in my way. Thank you, sir. Thank you very much. మీకు టైం అయిపోతుంది కానీ ఒక మాట చెప్పాలి. ట్రై అనే పదం వాడకండి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50% ఫెయిల్యూర్. స్ట్రైవ్. అందుకే ఇండియన్ ప్లెడ్జ్లో ఐ స్ట్రైవ్ టు బి వర్తీ ఆఫ్ ఇట్ అని పెట్టాడు. ప్లీజ్ స్ట్రైవ్, స్ట్రైవ్. Don't never try. Strive, strive, strive. పరిశ్రమ, పరిశ్రమ, పరిశ్రమ. ప్రయత్నం వద్దు, పరిశ్రమించు. Definitely you will win one day. Thank you. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.